దిక్కాలాద్యనవశ్చిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూతేకమానాయ నమః శాంతాయ తేజసే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అజ్ఞానంబను చీకటిదరుమగ రవి ప్రభలు నీ పలుకులయా. అజ్ఞానంబను చీకటిదరుమగ రవి ప్రభలు నీ పలుకులయా. సుజ్ఞానంబను చంద్రికయగుసు సుజ్ఞానంబను చంద్రికయగుసు సుఖశాంతులు చేకూర్చునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే బాకిక చాలునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. కోటి వరహాలు ధీటు జేయు కోటి వరహాలు ధీటు జేయుని మాట ఒక్కటే చాలునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం. న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః. సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. చిజ్జడానాం తు యో ద్రష్టా సోచ్యుతః జ్ఞానవిగ్రహः. స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః. స ఏవ హి జ్యోతిషాం జ్యోతిః. స ఏవ హి పరమేశ్వరః. స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః. నిన్నటి రోజున ఉపదేశం కొంతమంది తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు పెట్టుకుంటా. మామూలుగా ఏంటంటే ఉపదేశం పొందిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది. స్వామిగారు నీకు 2వ సోపానం చెప్పారా అని అడుగుతారు. 3వ సోపానం చెప్పారా అని అడుగుతారు. 4వ సోపానం కూడా చెప్పారా అని చెప్పి అడుగుతారు. వాళ్ళు ఇన్నున్నాయా మాకు చెప్పలేదే స్వామిగారు, స్వామికి తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పి అనగానే లేక ఇంకేం ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇది ఒక్కటి దారిలో ఏమవుతుంది మనకి అనే భావాలకి కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది మన దాంట్లో. నా వద్ద కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి మీరు ఉపదేశం చేసి 5 ఏళ్ళు అయిపోయింది, మాకు ఒకటే చెప్పామని చెప్పి అంటున్నారు. మీకు తెలియదు, మీకు తెలియదా ఏమన్నా 4 ఇంకా ఉన్నాయని చెప్పి అంటున్నారు. తెలిసింటే చెప్పేవాళ్ళు కదా మీరు, కాబట్టి మీకు తెలియదేమో అనేటువంటి. కాబట్టి ఏంటంటే మిగతా సోపానాలు ఇచ్చేవి కావు.
మీ సాధన ద్వారా అవి మీరు సాధించుకోవాల్సి ఉంటుంది. ఎవరిచ్చినా కానీ మొదటి సోపానమే. మొదటి సోపానం కూడా ఇచ్చేదేముంది అని చెప్తాడు, ఈ విధంగా మీరు కూర్చోవాలి అని చెప్పి. దాన్ని సాధించుకోవాల్సింది మీరే, అంతే. ఆయన ఏదో వచ్చి ఆడ కూర్చుని ఇదిగో మొదటి సోపానం తీసుకో, రెండో సోపానం చేయబట్టు, మూడో సోపానం ఒడిబట్టు అని పడేసేటువంటి కావు. అందువల్ల నేను చెప్పినట్లుగా మీకు నిన్న ఆ విషయాలు వచ్చాయి ఉపన్యాసంలో కూడా. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి వాళ్ళు సాధన ద్వారా సాధించుకోవాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే గురువు ఎందుకంటే ఆవశ్యకత, మొదటి సోపానం కాడి శ్రమలన్నీ కూడా. తర్వాత ఇక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఒక మెట్టెక్కితే చాలు, మోకాళ్ళ పర్వతం అది ఎక్కితే ఇక తిరుమల కొండ స్వామిగారే. అట్లాగా ఇది ఎక్కటానికి చాలా తిప్పలబడే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సముద్రంలోకి పోయిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది? విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఒడ్డునే కదా అలలు గెల్లలు మొత్తం గందరగోళం, వ్యవహారం, గజిబిజులు, అరుపులు, కేకలు ఇన్ని ఒడ్డునే ఉండేది. లోనకు పోయామనుకో అటు శ్రీమన్నారాయణుడు సతీ సమేతంగా ఉండేటువంటి విధానం ఆ పాలసాగరంలో. అట్లాగా సాధకులు ముందెత్తులోనే ఇబ్బందులన్నీ పడే పరిస్థితి. ఎందుకంటే నానా జన్మల నుంచి వస్తున్న విధానం కాబట్టి ఆడ చేసినవన్నీ కూడా మూట కట్టుకుని పట్టుకొసుకుంటూ ఉన్నారు. అది ఏవి కూడా ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అట్లాగా మొత్తం మూటలు కట్టుకుని వస్తున్న అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మూటలు కట్టి బ్యాంకులో పడేసి అలవాటు అయిపోయింది. అందిన వరకు లాగటం, బ్యాంకులో ఎస్పీ అకౌంట్లో తీయటం, దాంట్లో జమ చేయటం. ఈ జమలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్న జమలే. అవి సూక్ష్మదేహంలో పడేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలవాటైన ప్రాణం కాబట్టి ఈ విధంగా వేసే విధానాలు. ఇట్లా సూక్ష్మదేహంలో చాలా కల్మషాలు ఇవన్నీ కూడా చేరిపోయి ఉన్న విధానం. అవన్నీ ఏంటంటే ఈ మొదటి సోపానం కాడే అవి చాలా తిప్పలు పెడతాయి. ఒకసారి అందుకున్నామంటే చాలు, ఆ పట్టు చిక్కిందంటే ఇక వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. దాన్ని ఆపేదేమి ఉండదు. ఒకవేళ నువ్వు వద్దు అన్నా అదేం ఊరుకోదు, ఇక వెళ్ళిపోతుంది. సమయం దొరికినప్పుడల్లా కూడా అది లోపల లాగేస్తుంది, అంతే. ఇక ఈయను అయస్కాంతంబు అని భాగవతంలో వస్తుంది కదా. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు ఎట్లాగే వాడికి కళ్ళు మూసుకోవడం, ధ్యానంలోకి వెళ్ళిపోవడం. వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒంటిగా దాన్ని ఆస్వాదించి ఉంటే అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి చెప్పింది ఎవరు? రాక్షసులకి, హిరణ్యకశిపుడికి ఎవరు చెప్పలా, తెలియదు. వీడికేమో ఋషులు చెప్పారు. అక్కడ ఆశ్రమంలో తల్లి కడుపులో ఉండగానే వాడన్నీ ప్రాక్టీసు, యమ నియమ ఆసన, కుక్కుటాసనం, కూరమాసనం, మయూరాసనం, సర్వాంగాసనం మొత్తం అక్కడ పూర్తయిపోయింది వాడు తల్లి గర్భంలోనే. కాబట్టి వచ్చిన కానించి మాతృ గర్భము వచ్చి మొన్నది మొదలుగా చిత్తం అచ్యుత మీద చేర్చువాడు. వెళ్ళిపోతుంది. చండామార్కులు వాళ్ళు అడిశాడు హిరణ్యకశిపుడు, నేను చెప్పమంది ఏమిటి, మీరు చెప్పింది ఏమిటి అని బాగా మందలించాడు. అయ్యో మాకు అసలు తెలియదు, అది మేమేం చెబుతాం వాడికి, మాకు తెలియదు. మరి మీకు తెలియకుండా అడిగట్లా వచ్చింది, మీకే అప్పచెప్పింది వాడిని నేను విద్యా విధానంగా, అడిగట్లా వస్తుంది? నా అనుమతి లేకుండా, నా ఆజ్ఞ లేకుండా, నా పర్మిషన్ లేకుండా ఎవడు వచ్చే అవకాశాలు లేవు. నా నగరంలోకి, నా యొక్క అంతఃపురాల్లోకి వచ్చే అవకాశం ఉందా? నా బిడ్డ అంతఃపురంలో పెరిగాడు, ఎవరు వస్తారు? కాబట్టి మీకే నేను అప్పచెప్పింది, మీరే చెప్పు ఉండాలని చెప్పాను. మేము చెప్పలేదు బాబు అని వాళ్ళు కొయ్యో మొర్ర కొట్టుకుంటారు.
సరే ఏదైనా కానీ కాక మన చక్కదిద్ది మనవాడుగా చేసి తీసుకురాండి అని చెప్పేసి అని మళ్ళా వాడిని అప్పచెబితే ఇక వాళ్ళు తీసుకుపోయి ఆశ్రమంలో బాగా ఉతికి ఆరేసి బర్లిన సబ్బులతో కడిగేసి మనవాడయ్యాడు, దీంట్లో సందేహాలు లేవు అని చెప్పని అప్పుడు కాస్త ఆయన తీసుకొచ్చి తల్లికి అప్పచెబితే ఆమె కాస్త తల దువ్వి నూనె రాసి తల దువ్వి పువ్వులు పెట్టి పౌడర్ పోసి బొట్టు పెట్టి తండ్రి వద్దకు పోవాలి కాబట్టి ఆ విధంగా తయారు చేసిందనమాట. అప్పుడు ఈ చండామార్కులు కూడా వీడు మనవాడే పర్వాలేదు, మన మాటలే మాట్లాడతాడు, మన విధానంగానే ఉంటాడని చెప్పని వాళ్ళు కూడా భరోసా పడ్డారు. అట్లా అంతఃపురం నుంచి రాజదర్బార్కి వాడిని తీసుకుపోతా ఉన్నారు. తీసుకుపోతూ ఉంటే వీళ్ళకి లోపల డౌట్, మళ్ళా ఇప్పుడు మన ప్లేట్ ప్రాయిస్తే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వాయింపులు తప్పు అయినా ఎందుకైనా కొంచెం ఒకసారి మనం వాడిని పరిశీలించి తీసుకుపోదామని చెప్పని ఆ దారిలో కొంచెం ఆపి గడ్డం పట్టుకొని, అరే నాయనా మీ తండ్రి వద్దకు పోతున్నామరా, మా పొరుగు తీయమాకరా, మాకు ఇబ్బంది అయిపోతుంది, మా తలకాయలు పోతాయి ముందు నీ వల్ల, గురుదక్షిణ తర్వాత సంగతి, తలకాయ ఉంటే ఏమన్నా నువ్వు మా శిష్యుడుగా కనుక నిరూపణ చేసుకున్నావంటే మాకు అగ్రహారాలు వస్తాయి, ఎంత దర్శనాలు వస్తాయి, మాకు మేము బతికిపోతాం, లేదా ఈ పూటతో నీ పుణ్యం అని లోకం విడిచిపోతాం అని వాడు గడ్డం పట్టుకుని బతుకుని ఆడతాడు. అక్కడ త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు నేడు చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర జాలములు బిప్పకుమన్న అని చెప్పినట్లా గడ్డం పట్టుకుని బతుకుని ఆడతారు. తల ఊపుతాడు అట్లాగే. పర్వాలేదు వీడు మనవాడే, మన మార్గంకి వచ్చేసాడని చెప్పేసి అని ఇక చేరువ చేయి పట్టుకుంటారు చండమార్కులు. ఇవి పట్టి తీసుకుపోవటం ఆరంభం కాగానే అయిపోతుంది వాడి పని. అడుగడ్గున మాధవాను చింతన సుధా మాధుర్య ఒంటల మనస్సు వాడు చెబుతాడు, నన్నేం చేయమంటావయ్యా, లోపల లాగుతుంది అది, నేను వద్దని చెబుతున్నా అక్కడ కూడా, నా మాట వింటలేదు అంటాడు. మీ మాట వింటుందా, గొడవ చేయమాక అంటాను, మీ మాట వింటుందా, మీ మనస్సు వినదు, వాడి మనస్సు ఇది ఇట్లాకపోతా ఉంది. అదేమో అట్లా ఉంది, ఆ శక్తి ఉంది దాంట్లో, బాగా వస్తుందన్నమాట. దృష్టి పెట్టాలి, మనం గమనించుకోవాలి, చేయగలిగితే మంచి విధానము. ఉపదేశాన్ని మీరు ఎక్కడన్నా పొందండి, మీ గురువులు అనిపించే చోట ఉపదేశాన్ని ముఖ్యంగా పొందాలి. అది తీసుకుంటే కొంత ఒక ఆశీర్వాదంగా వస్తుంది కాబట్టి బాగా చేసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉన్న అవకాశం, దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. నివృత్తి మార్గంలో పయనించే విధానంగా రావాలి. అందువల్ల సర్వోన్నతమై ఉన్నటువంటి ఉపనిషత్తు సమ్మతమై ఉన్నటువంటి ఋషులందరూ నిరంతరంగా పాటిస్తున్నటువంటి మార్గము, మరి అలాంటి గొప్పదై ఉన్నటువంటి వేదము ద్వారా సర్వేశ్వరుడు మనకి అందించినటువంటి ఈశ్వర ఉపదేశం, ఇదంతా కూడా ఉపనిషత్తులన్నీ కూడా ఈశ్వర ఉపదేశముగా ఉన్నటువంటి ఇలాంటి మార్గం అందుబాటుకు వచ్చినప్పుడు అందుకుని దాన్ని అనుష్ఠించుకుంటూ పోవటం వివేకుల యొక్క లక్షణము, మంచి మార్గం అది. దాన్ని ఇక్కడ స్కందస్వాముల వారు కూడా శివోస్మి కిమతః పరం ఆ స్వరూపానుభవాన్ని ఆయన గారు ఆస్వాదించాడు కాబట్టే ఇంత అద్భుతంగా ఆయన కుమారస్వామి చెబుతున్న మాట, తవలేశ తవ కారుణ్యలేశ, నీ యొక్క అనుగ్రహం స్వామి నాపై ఉండటం వల్ల నేను శివోస్మి అహం బ్రహ్మాస్మి అనే స్వరూపానుభవాన్ని పొందగలిగాను అని ఆయన చెప్తేటువంటి మాటల్లో నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్ర స్థిత హరి.
నిన్న మనం ఈ భాగంలో ఏమిటంటే అంతఃకరణం అనేది ఏకవచనంగా వాడినప్పటికీ కూడా దాంట్లో 4 భాగాలు పనిచేస్తున్నటువంటి అంశము. ఈ 4 భాగాలని వాస్తవికంగా చూసినట్లయితే మనమే పెంచి పోషిస్తూ ఉన్నాం. అంటే దాంట్లో మనస్సు అనే భాగము, బుద్ధి అనే భాగము, అహంకారం అనే భాగము, చిత్తం అనే భాగాలు ఉన్నటువంటి విధానములో మనం ఆ భాగాలకి ఆర్లిక్స్ వేసి, కాంప్లైన్ వేసి, బోర్నమిటా వేసి, ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం పోసి వాటిని బాగా పెంచి పోషిస్తున్నాం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా కటు ఆమ్ల లవణ అత్యోక్షణ తీర్క్షణ రోక్ష విదాహిన ఆహార రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదా యాతయామం గతరసం పూతి పరుషితం చ యత్ ఉచ్ఛిష్టం చ అమేద్యం చ భోజనం తామసం ప్రియం. ఇట్లాగా మనం ఈ పడేస్తున్నాం తీసుకుపోయి ఆహారాలు, అవి పెరుగుతూ ఉన్నాయి. ఏమి ఇప్పుడు చెత్త ఉండిలో ఏమేస్తే పెరుగుతుంది, చెత్త పెరుగుతుంది, అంతే కదా. కాబట్టి ఏది వేస్తే అది పెరుగుతూ ఉంటుంది. అట్లా మనమే స్వతసిద్ధముగా వాటిని పోషిస్తున్నామనేటువంటి యొక్క అంశము. మరొకటి బుద్ధి అనే భాగం ఉన్నది, అది ఖాళీగా పడుంది అక్కడ. దానికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ తీసుకోవటం లేదు. కాబట్టి బుద్ధి అనేటువంటి అంశం పెరగాలని చెప్పి అన్నట్లయితే దానికి ఉన్నటువంటి సాత్విక సంబంధమై ఉన్నటువంటి విచారణ, ధ్యానము, ఇవన్నీ కొంచెం భగవద్భక్తి, ఇవన్నీ కూడా కొంచెం పుణ్య సంబంధముగా సాత్విక విధానాలుగా చేరి ఉన్నటువంటిది ఈ బుద్ధి యొక్క అంశమైతే దానికి ఈ భాగాలు అందటం లేదు. ఎక్కువగా వాటికి మనం ఈ ఆహార పదార్థాల ద్వారా కానీ వ్యవహార విధానాలకు కానీ వ్యవహార ఆహార అన్నింటి ద్వారా పెరిగేటువంటి విధానంగా చూసినట్లయితే మనస్సు అనే భాగం పుష్కలంగా పెరుగుతుంది, అహంకారం అనే భాగం పుష్కలంగా పెరుగుతుంది. వాటికి తగినటువంటి వ్యవహార ఆహారాలు అనేటువంటి బాగా అందుతున్నాయి వాటికి. కాబట్టి ఇక్కడ బుద్ధి అనేటువంటిది చాలా వీక్ అయిపోయిందన్నమాట. బుద్ధి స్థాయి దానికి అందటం లేదు. అందనప్పుడు ఏమవుతుంది, వీక్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనకి ధ్యానం అనేది ఏంటంటే ఈ బుద్ధి యొక్క అంశంలో చేరి ఉన్న భాగం. బుద్ధవు శరణం అన్విచ్చ బుద్ధియుక్తో జహాతిహ, బుద్ధినే శరణ వేడు, బుద్ధితోనే నువ్వు కూడి ఉండు. ఏమి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, అది ఇంద్రియాలకు తెలియబడేదిగా లేదు. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే అది గోచరించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నదనే మాటలు మీకు భగవద్గీతలో స్వామి చాలా స్పష్టంగా చెబుతాడు. భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. నువ్వు భజతాం ప్రీతిపూర్వకముగా ఈ వైపు తిరిగి ఉన్నట్లయితే, ఈ అంశం కలిగి ఉన్నట్లయితే నేను కూడా నీకు సహకరిస్తాను అని అన్నాడు ఆయన గారు. ఏన మాం ఉపయాంతి తేన, దేని చేత మాం బ్రహ్మమును యాంతి పొందగలవో, బ్రహ్మమును పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి యొక్క విషయంలో నేను కూడా నీకు సహకరిస్తాను అని. బుద్ధి యొక్క అంశముగా నువ్వు ఆ వైపుకి రాగలిగితే నేను కూడా ఇటు నుంచి నేను నీకు వచ్చి సహకరిస్తానేటువంటి మాట మీ ఖాతాలో వస్తుంది. అందుచేత నివృత్తి వైపుకి ప్రయాణ యోగ్యముగా ఉన్నటువంటి భాగం బుద్ధి యొక్క భాగం అది. ఎందుకంటే ఆ బుద్ధి అనేటువంటిది కూడా చూసినట్లయితే ఆకాశం యొక్క పరహభాగము అగ్ని అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా బుద్ధి అనేది ఏర్పడినట్లు మన సాంఖ్యంలో చెప్పామాట. అందుచేత ఆ యొక్క అగ్ని అంశతో దాని యొక్క పుట్టుకే అగ్ని అంశతోనే ఆ ముఖం విరాజమానంగా ఉందన్నమాట. ఆ ఉన్నటువంటి భాగానికి తగినటువంటి యొక్క సమాచారాన్ని మనం అందించినట్లయితే అది విజృంభిస్తుంది. అప్పుడు వీటి మీద అది విజృంభిస్తుంది. అనాత్మను ధ్వంసం చేయటము, అనాత్మను వినాశనం చేయటం, అనాత్మను జడం చేయటం లాంటి విధానాలలో అది విజృంభించడానికి స్థానం ఉన్నది. కానీ దానికి ఆ శక్తి అనేటువంటిది అక్కడ అందకపోవటం వల్ల అది బలహీనంగా ఉండటంతో ఇవి విజృంభిస్తూ ఉన్నాయి. కూర్చొనగానే ఇవి విజృంభిస్తూ ఉన్నాయి. నిశ్చల విధానం రాదు కదా. కూర్చోగానే
ఆలోచనలన్నా విజృంభిస్తాయి, నిద్ర అన్నా విజృంభిస్తుంది. ఏదో దాంతో మనం చేరిపోతూ ఉన్నాము. ఎవరికి వారు స్పష్టంగా దాన్ని గమనించుకోవచ్చు అన్నమాట. అట్లా కూర్చోవటంతోనే ఆ రెండింటి యొక్క విజృంభణ మీకు ఎంత వేగంగా ఉందో, ఎంత బలంగా ఉందో కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అన్నమాట. ఇక కూర్చోవటానికి కూడా చాలా భారభూతం అయ్యేటువంటి పరిస్థితి. ధ్యానములో అరగంట సేపు మించి కూర్చోవాలంటే కూడా ఒక భారభూతమై ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడటం కారణం ఏంటంటే అవి ఈ ధ్యాన విధానం మీద అవి విజృంభిస్తున్నాయి అన్నమాట. అవి వాటికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలైతే అవి సానుకూలంగానే స్పందిస్తాయి. ఇది అనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలు, ఈ లోకం యొక్క సంబంధ విషయాలు. ఎందుకంటే సంస్కార రూపముగా వాటిలో అయ్యే చేరి ఉన్నాయి కాబట్టి వాటికి ఆ వైపుకు పోవటానికంటే చాలా అది సులభముగా ఉండే ఇష్టపడేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలైతే గంటల ధరబడి అట్లాగే వాటికి ఇష్టరూపకంగా పోతుంది. ఓ టీవీ ముందు కూర్చున్నాము అంటే 2 గంటలైనా 3 గంటలైనా కానీ అది అట్లాగే ఎలాంటి భారం లేకుండా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. అట్లాగే లోక సంబంధ విషయాల్లోకి పోయాము అంటే అక్కడ కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అట్లాగా ఎంత సమయమైనా స్పెండ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇటు వచ్చిన బుద్ధి భాగంలోకి వచ్చినప్పుడు నివృత్తి మార్గం బుద్ధి భాగము, ప్రవృత్తి మార్గం మనస్సు, అహంకార విధానం అన్నమాట. ప్రవృత్తి అనేటువంటిది వాటికి సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశాలు, నివృత్తి అనేది బుద్ధికి సంబంధించినటువంటి యొక్క అంశాలు అన్నమాట. కాబట్టి ఆ బుద్ధికి బలం లేదు, బుద్ధిలో ఆ యొక్క శక్తి లేదు, బలహీనంగా ఉండటం వల్ల ఆ రెండు దీన్ని జయించేస్తూ ఉన్నాయి, దీన్ని పక్కన పారేస్తూ ఉన్నాయి, నెట్టి పారేస్తూ ఉన్నాయి. వాటి వ్యవహారం అవి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం కూడా దానికి ఎక్కువ శాతం మనస్సుకి అహంకారానికి తగినటువంటి యొక్క సమాచారాన్నే అందిస్తున్నటువంటి వ్యవహారం నుంచి అందిస్తున్నటువంటి విధానం. కాబట్టి అవి బాగా గట్టిపడుతున్నాయి, బాగా బలపడుతూ ఉన్నాయి. అవి వ్యవహార విధానాలలో బాగా చొచ్చుకుపోయే పరిస్థితికి ఏర్పడుతుంది. నివృత్తి అంశం అని చెప్పి అనగానే అక్కడ చాలామంది కుంటుపడుతున్న పరిస్థితి, అది ఎవరికి వారుగా శుద్ధంగా చూసుకునేటువంటి విధానమే. అయితే కొంతమంది సుకృతులు ఉంటారు, సుకృతులు, సంస్కారవంతులు, సాత్వికులు, మంచి యొక్క దైవీ సంపత్తి ఎన్ని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. స్వామి చెప్పినట్లుగా దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచ సంపదం దైవీ అభిజాతస్య భారత అని స్వామి చెప్తారు. మా శుచ నువ్వేం దుఃఖించాల్సిన అవసరం లేదురా, మీరు స్వతసిద్ధంగానే దైవీ సంపత్తి విధానంలో పుట్టిన వాళ్ళు కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఆ యొక్క విధానంలో నిలబడతావు, నిలకడగా ఉంటావు, దాంట్లో ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాట స్వామి వాడతాడు. అందువలన ఈ దైవీ ఆసురి అనే విధానం చూసినట్లయితే బుద్ధి సంబంధమై ఉన్న భాగాన్ని దైవీ సంపత్తిగాను, ఇక ఆసురి అని చెప్పన్నప్పుడు అది మనస్సు అహంకారాల భాగాల్లో చేరిపోయేటువంటి అంశములుగా ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క విజృంభణ అనేటువంటి ప్రభావం బాగా ఉండటం కారణంగా మనం తాత్విక విధానంలో నివృత్తి మార్గంలో అడుగులు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి స్పష్టంగా అందరికీ కనపడుతున్నటువంటి విధానమే. ఒక్క అంగుళం లోనకు పోలేకపోతున్నాం. వ్యవహారాలకైతే ఎన్ని కిలోమీటర్లైనా పోతాం, కానీ లోపలికి ఒక అంగుళం కూడా పోవటానికి వీలైనటువంటి యొక్క పరిస్థితి ఆడకపోగా నెట్టి పారేస్తున్నాయి. ఆడపోయి కాసేపు అట్లా కూర్చోగానే ఏమంటే సమాచారం అందుతుంది, వాడికి మొత్తం వచ్చి నెట్టి పారేసి బయటకు తోసి పారేస్తున్నాయి. అతన్ని తడప అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ శ్వాసను అట్లాగా చూస్తాము, మళ్ళీ ఏమంటే ఇటు ఆలోచనలుగా నిద్ర కానీ ఏదో దాంట్లో మునిగిపోతున్న పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా అంతఃకరణం అనేటువంటి భాగములో చేరిపోయి ఉన్నటువంటి ఇవి ప్రధానముగా రాజసిక తామసిక సంబంధమై ఉన్న సమాచారం ఎక్కువ మనకు చేరుతుంది. సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క సమాచారం ఎంత చేరుతూ ఉన్నది, రాజసిక తామసిక సంబంధమై ఉన్న సంస్కారం ఎంత చేరుతుంది మనలో, అది మన ఎవరికి వాళ్ళము గమనించుకోవచ్చు. మనకి ఏ యొక్క జీవన విధానం ఉన్నదో మన ఈ జీవన విధానములో సాత్విక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎంత జీవిస్తూ ఉన్నాము, రాజసిక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎంత జీవిస్తూ ఉన్నాము,
తామసిక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎంత జీవిస్తూ ఉన్నాం, అది కూడా కొలత వేసుకోవచ్చు మనం. సాత్విక సంబంధమై ఉన్న జీవితం అధిక శాతంలో ఉన్నదా, లేక రాజసిక తామసిక సంబంధమై ఉన్న జీవన విధానము ఎక్కువ శాతంగా ఉందా? కాబట్టి ఏ యొక్క జీవన విధానం ఎక్కువ శాతంగా ఉంటుందో దాని నుంచి వచ్చే సమాచారం కూడా ఆ పాలనలోనే వచ్చి మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి దాని నుంచి ఏంటంటే ఈ మనస్సు యొక్క భాగము, అహంకారం యొక్క భాగాలు ఎక్కువగా బలపడుతున్నాయి. కాబట్టి అందువల్ల మనం నివృత్తి మార్గం వైపుకు పోలినటువంటి యొక్క పరిస్థితి స్పష్టంగా అందరూ కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా స్వామి చెప్పేది ఒకటి, నువ్వు బుద్ధి స్థాయిని పెంచుకో. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావ యథాంతస్య కుతస్సుఖం అశాంతస్య కుతస్సుఖం. నాస్తి బుద్ధి, వాడు బుద్ధి భాగం లేదు అన్నాడు, నాస్తి అన్నాడు, లేదు అన్నాడు. అంత స్పష్టంగా చెప్పగలుగుతున్నావయ్యా? ఎట్లా చెప్పగలుగుతున్నా స్పష్టంగా, అంత స్పష్టంగా అంటే అయుక్త, వాడు అయుక్తుడు. అది ఎట్లా ఉంటాడు? అయుక్త ప్రాకృత స్తబ్ధ శట నైష్కృతిక అలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్త వాడు, ప్రాకృత వాడు బయట ఉంటున్నాడు, ఎక్కువ లోనకు పోయే ప్రయత్నం వాడు చేయటం లేదు. ప్రాకృత ప్రకృతితో ఎక్కువగా వాని యొక్క సమయమంతా కూడా ఆ వైపుకే నడుస్తూ ఉన్నది. ప్రాకృత స్తబ్దుడు. ఏదన్నా కాసేపు ఈ యొక్క నివృత్తి మార్గం వైపుకి ఆధ్యాత్మికం వైపు ఉంటాడా అని చెప్పానంటే అది బాధ వేస్తూ ఉంటాడు. రేపు చూద్దాంలేండి, ఇప్పుడు కాదులేండి అంటాడు. అనాత్మ సంబంధ విషయాలు అయితే ఇప్పుడే చేయాలా, ఎన్ని జాగ్రత్త పడాలి ముందుగానే, టైం అయిపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటాడు. ఇప్పుడే తక్షణమే చేసుకోవాలి అట్లన్నింటిని కూడా, అది బయట పెట్టకూడదు వాడికి. ఇది ఎప్పటికైనా చేసుకోవచ్చు, ఇప్పుడు చేసేది దీనికి వచ్చేటప్పటికి ఆలస్యం అమృతం విషయం. ఇది అది నిదానం ప్రధానం. నిదానం ప్రధానం. ఈ ప్రకారంగా అయుక్త ప్రాకృత స్తబ్దుడు, కదలడు. స్తబ్ధ శట నైష్కృతిక నిష్కృతి నైష్కృతిక అలస విషాది. అలసుడు, సోమరి. విషాది ఎప్పుడు కూడా ఏదో దుఃఖంతో ఉంటూ ఉంటాడు వాడు. దీర్ఘసూత్రీచ, వాడు దీర్ఘసూత్రి అంటాడు. ధర్మరాజుల వారికి భీష్మాచార్యుల వారు అనేక అంశాలు బోధిస్తూ చెప్తాడు. అరే నాయన, ఒక తటాకం ఉన్నదిరా, ఆ తటాకంలో 3 చేపలు నివసిస్తూ ఉన్నాయి. ఆ 3 చేపల పేర్లు ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘదర్శి, దీర్ఘసూత్రి అని 3 ఉన్నారు అని చెప్పని అంటాడు. ఇట్లా సమ్మర్ వచ్చింది, యాసవకాలంతో గ్రీష్మ ఋతువు ఉంది కాబట్టి సూర్య భగవానుని యొక్క వేడికి ఆ నీరంతా ఆవిరైపోతూ ఉన్నది. ఆవిరైపోతూ ఉండటం కారణంగా ఈ ప్రాప్త కాలజ్ఞుడు అనేటువంటి వాడు మిగతా మిత్రులతో చెప్పాడు, అరే మిత్రులారా, ఇది చాలా ప్రమాదం గల పరిస్థితి, తటాకం ఎండిపోతే మనం చాలా ప్రమాదంలో పడతాము. పక్కనే పెద్ద వాగు ఉన్నది, ఆ వాగులో పోయి పడ్డామంటే హాయిగా జీవించవచ్చు, దిగులు ఉండదు అని చెప్పని అన్నాడు ఈ ప్రాప్త కాలజ్ఞుడు. దానికి వాళ్ళిద్దరే ఉన్నారంటే, ఎప్పుడో రాబోయి ఇప్పుడే ఆలోచించాలి నువ్వు, తలకాలేని వాడ, అప్పుడు చూసుకుందాంలే కానీ వచ్చిన పూట, ఇప్పుడే ఆలోచించాలి దాని గురించి అని చెప్పని వాళ్ళిద్దరూ కూడా తిరస్కరించారు. సరే మీ సావు ఎట్లా ఉంది, సావండి అని చెప్పేసి అని వీడు బేళ్ళగా సులభంగా ఆ ఒడ్డు చేరుకుని దాంట్లో పోయి పడ్డాడు. పెద్ద వాగుంటే అది దిగులు లేదక హాయిగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. కొద్ది కాలం పోగానే ఈ ఎండ తీష్ణతకి ఆ యొక్క తటాకం అంతా ఎండిపోవటం ఆరంభమైందన్నమాట, సగం లెక్క పోయిందేక. అప్పుడు దృష్టి వచ్చింది వీడికి, దీర్ఘదర్శికి. అరే అప్పుడు వాడు చెప్పాడు, మనం వినలేదు, ఇట్లా మూర్ఖంగా గనక ఉన్నాము అని చెప్పిన మన పరిస్థితి కాస్త గందరగోళం అయిపోతుంది అని చెప్పేసి అని ఆ దీర్ఘదర్శి అనేటువంటి అతడు అనుకున్నాడు, ఇది మనం ఇట్లా ఉంటాం కదా, ఎట్లా వాడు కూడా సాగు బతుకులతో ఆ ఒడ్డు నుంచి ఆ యొక్క వాగులోపై పడ్డాడు, అమ్మయ్య అని చెప్పి అనుకున్నాడు. ఇక దీర్ఘసూత్రి ఉన్నాడు వీడు, 3వ వాడు ఆడే ఉన్నాడు. ఆ పని నీరంతా ఇంకిపోయింది, బురద తేలింది, ఆ బురద లోపల కొట్టుకుని ఇక వానికి ఎలాంటి యొక్క ఊపిరి ఆడక చనిపోవడం జరిగిందన్నమాట.
ఇది చెప్తాడు భీష్ముడు ధర్మరాజుల వారికి భారతంలో శాంతి పర్వంలో వచ్చే అంశం ఇది. అట్లా లోకంలో ఈ జీవులు కూడా 3 రకాలుగా ఉంటారని చెప్పని అన్నాడు. ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘదర్శి, దీర్ఘసూత్రి అని చెప్పని. ప్రాప్త కాలజ్ఞుడు అని చెప్పనంటే రాబోయే కాలాన్ని ముందే గమనించి వ్యవహరించేటువంటి వాడు. పోయే కొద్ది ఏమవుతుంది, ఆయువం తరిగిపోయిన తర్వాత అవయవాలలో పటుత్వం ఉండదు, శక్తి ఉండదు, సామర్థ్యం ఉండదు, చేసుకునే అవకాశాలు ఉండవు, అనేకమన్నీ కూడా దేహంలో మార్పులు ఏర్పడతాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించి యజ్ఞులై ఉన్నటువంటి వారు ముందుగానే ఆ యొక్క ఆధ్యాత్మిక విషయంలో జాగ్రత్త పడి తన యొక్క తరింపు విషయంలో, మోక్ష విషయంలో వాళ్ళు జాగ్రత్త పడే పరిస్థితి రమణ భగవానుడు, వివేకానంద, శంకరులు ఇత్యాది వాళ్ళు ఎంతోమంది తొలిగానే వాళ్ళు ఆ విషయం గమనించే ఆ యొక్క ఒడ్డుకు చేరుకునే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. చక్కగా బ్రహ్మములో పోయి పడి వాళ్ళు చక్కగా మరి ఆనందంగా బ్రహ్మస్వరూపులే భాషించారు. ప్రాప్త కాలజ్ఞులు. ప్రాప్త అంటే రానున్నటువంటి, రాబోయేటువంటి కాల పరిస్థితులను ముందే తెలుసుకునేటువంటి వాడిని ప్రాప్త కాలజ్ఞుడు అని చెప్పని అంటారు. వాళ్ళు ముందే గమనిస్తారు, ముందే గుర్తిస్తారు. కాబట్టి వచ్చిన జీవితం ఇంకా ఎట్లా గడుపుకుంటూ పోతే రాబోయే కాలాల్లో అనేక సమస్యల్లో పడతాం, బాధల్లో పడతాం. తర్వాత ఏమి చేసే అవకాశాలు ఉండవు, ఊపిరి సలుపుకునే అవకాశాలు ఉండవు. ఇంకా కొద్ది ముందుకు పోయామంటే అవయవాలను స్వచ్ఛపడతాయి, ఏవి పనిచేసే అవకాశాలు ఉండవు, ఏం చేసే అవకాశాలు ఉండవు. ముందే వాళ్ళు గమనించుకుని జీవితాన్ని భద్రత చేసుకునే విధానంగా వాళ్ళు చేసుకుంటారు ప్రాప్త కాలజ్ఞులు. రెండవ వాడు దీర్ఘసూత్రి. దీర్ఘసూత్రి అంటే దీర్ఘ అంటే పొడవు అన్నమాట. కొంత అయిపోయింది అప్పటికే, అయిపోయింది, సంసారంలో పడిన తర్వాత ఆ బాధలు, ఈ బాధలు, ఆ దుఃఖములు, ఈ దుఃఖములు, ఆ పక్క వాయింపులు, ఈ పక్క వాయింపులు, కింద వాయింపులు, పైన వాయింపులు అన్నీ వచ్చేస్తాయి దాంట్లో పడిన తర్వాత. ముందెత్తులో బాగా ఊహలు మాత్రం బాగా ఉంటాయి అన్నమాట. ఈ తాళి కట్టక ముందు ఊహలు బాగా ఉండి తాళి కట్టిన తర్వాత వచ్చేటువంటివన్నీ పరిణామాలు వచ్చి పడతాయి అన్నమాట. అవన్నీ తట్టుకోలేక అటు ఇటు వాయింపులు ఎక్కువైపోయినప్పుడు ఎట్లా పరిస్థితి ఇదా అని చెప్పేసి కొంచెం అప్పుడు జ్ఞానం కలుగుతుంది కొంతమందికి. వాళ్ళు దీర్ఘదర్శి అన్నారు. అలాంటి వాళ్ళు అప్పుడైనా కొంచెం గురువుల వద్దకు వచ్చి స్వరాజ్యాశ్రమం వచ్చి స్వామి సన్నిధిలో కూర్చుని ఆయన పాదాలు పట్టుకుని, స్వామి తట్టుకోలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, మనస్సు అంతా వికలమైపోతుంది, దుఃఖపడుతూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, ధరించే మార్గం చెప్పండి అని చెప్పేసి అని ఏదో కాస్త ఆయన ప్రార్థించినప్పుడు స్వామిగారు మంచి మాటలు చెప్పి బ్రహ్మోపదేశం చేసి ఇది మార్గంలో పోరా నువ్వు, అలా అనేకం వస్తే పైన పడతా ఉంటాయి, పడ్డా కానీ నువ్వు తమాయించుకో, ఓర్పుగా ఉండు, తితిక్షస్వ భారత ఆగమా అపాయిన నిత్యాహ. అవి వస్తూ ఉంటాయి, వచ్చేవి అక్కడే ఉండవు, కాపురం చేయి నీతో పాటు. ఎందుకంటే వచ్చినవి పోతే కదా మళ్ళీ వచ్చేటికి అవకాశం ఉండేది. కాబట్టి అవి తరిం కొడతాయి వచ్చిన వాటిని, రాబోయే తరిం కొడతాయి వచ్చిన వాటిలను. నువ్వేం కూడా బాధపడవద్దు, ఆగమ అపాయిన అనిత్య అనే సూత్రాలు కొన్ని వాళ్ళు ఇస్తారు కదా, సూచనలన్నీ కూడా అనుసరించి వాళ్ళు కొంచెం అలాంటి గురువు గారి యొక్క మాటలను మనసులో పెట్టుకొని ఆ విధంగా వచ్చేటువంటి యొక్క వాటిల విషయంలో సాక్ష్యమాత్రంగా చూస్తూ దుఃఖపడకుండా, బాధపడకుండా, ఉద్వేగాలు చెందకుండా, ఆవేశపడకుండా ఇవన్నీ అవి చేస్తాయి. ఉద్వేగం, ఆవేశం, మనస్సంతా వికలము, అమితమైనటువంటి కోపతాపాలు ఇవన్నీ కూడా దాన్ని చోటు చేసుకుంటాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్ అది, ఆ రంగం అంతా అలాంటి సిచ్యువేషనే. అయితే గురువు యొక్క అనుగ్రహ శక్తి, గురువు యొక్క బోధనా శక్తి ఉన్నట్లయితే అలాంటివన్నీ వచ్చి పడ్డప్పటికీ కూడా తమాయించుకుని ఉద్వేగాలకు, ఆవేశాలకు, కోపతాపాలకు, చిరాకులకు గురి కాకుండా నిలబడగలిగే పరిస్థితి వాళ్ళు గురు అనుగ్రహంతో తెచ్చుకుంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు కొంత వాటి యొక్క బాధలు తట్టుకోలేక ఈ మార్గంలోకి వచ్చిన విధానం అనుసరించి వాళ్ళు కొంచెం మళ్ళా ఎట్లాగో గురు అనుగ్రహంతో మార్గంలో ప్రయాణం చేస్తారు. ఇక కొద్దిమంది ఉన్నారు దీర్ఘసూత్రి అని చెప్పని, వాడికి ఇదంతా ఏం పట్టదేక, వాడు ఆటుపాట్లతోనే, ఆ దుఃఖాలతోనే, బాధలతోనే, సమస్యలతోనే, ఇబ్బందులతోనే, శోకాలతోనే, మోహాలతోనే అట్లా దాంట్లో మునిగిపోయి చివరికి అసూలు భాష వెళ్ళిపోయే పరిస్థితి దీర్ఘసూత్రి అనేటువంటి వాడు, మూడోవాడు అన్నమాట. పరమాత్మ కూడా మూడోవాడు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ స్వామిగారు కూడా అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, శట, నైష్కృతిక, అలస, విషాది, దీర్ఘసూత్రి, కర్త తామస ఉచ్యతే. ఈ విధంగా ఉన్నటువంటి వాడికి ఎక్కడ బుద్ధి ఉంటుందో అని చెప్పి అన్నాడు. నాస్తి బుద్ధి అని చెప్పేశాడు, గట్టిగా చెప్పేశాడు. నాస్తి, బుద్ధి ఉండే అవకాశాలు లేవు.
మరి బుద్ధి లేకపోతే ఏముంది? పక్కన ఉన్నాయి అహంకారం మనస్సులు, ఆ రెండింటితో వాడుతా వ్యవహారం చేసుకుంటాడు వాడు. ఆ రెండు ఉన్నాయి, ఎక్కడికి బాగుగా? అహంకార వ్యవహారం, మనో వ్యవహారం, ఆలోచన వ్యవహారము, ఎక్కువగా ఆలోచన సంకల్ప వికల్పాల ఆలోచన వ్యవహారం దాని ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆశ్రయ సంపత్తి ఉంది కదా, ఆ దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం చ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురిం. దంభము, దర్పము, గర్భము, ఈర్ష, కక్షలు, ప్రతీకారాలు, వైరాలు, విద్వేషాలు, ఇవన్నీ కూడా అహంకారుడు దగ్గర పెట్టుకుంటాడు. అవన్నీ వాడి పరివారం మొత్తం అంతా కూడా. ఇక సంకల్ప వికల్పాలు ఇవన్నీ కూడా వీటి పరివారం అన్నమాట. ఈ పరివారంతో ఈయన జృంభిస్తూ ఉంటాడు, వాడి పరివారం అంతా వాడి జృంభిస్తూ ఉంటాడు. ఇట్లా జీవితం కొట్టుకుపోతూ ఉన్నాయి. చాలా జీవితాలు కొట్టుకుపోయేది ఈ నదుల్లోనే. అంతే. నాస్తి బుద్ధి అయుక్తుడు వాడు, ఉండే అవకాశాలు లేవు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన. అలాగా ఉన్న అయుక్తునికి భావన బ్రహ్మభావం ఏడొస్తుంది వాడికి? ఎక్కడుంది బ్రహ్మభావన వాడికి? అసలు ఆ వైపుకి తిరిగి చూస్తే కదా ఏమన్నవాడు. ఆ వైపుకి తిరగటానికి కూడా అవకాశం వాడికి లేదు. అది చూడనివ్వవు. ఒకవేళ చూద్దామని ప్రయత్నం చేసినా ముందుగా పసిగట్టి వాడిని వాయిస్తాయి పట్టుకొని ఏడకపోతున్నావు అటు ఇటు మేముండగా అనుమతి లేకుండా వాయిస్తాయి. అది పరిస్థితి లోపల అట్లా ఉందన్నమాట. కనుక నచాభావ యతశాంతి అశాంతస్య కుత సుఖం. వాడు శాంతి లేదు, సుఖం లేదని చెప్ప. సుఖం శాంతి రెండు కూడా ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క స్వరూపత లక్షణాలు. అవి ఎట్లా వస్తాయంటే అది బుద్ధి యొక్క భాగం నుంచి అవి పొందడానికి యోగ్యంగా ఉన్నాయి. అక్కడ మనసు నుంచి భాగం, మనోభాగం నుంచి పొందే అవకాశాలు లేవు, అహంకార భాగం నుంచి పొందే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ప్రకారంగా రెండు భాగాలు విజృంభిస్తున్న విధానమే అంతఃకరణ జృంభణము అన్నాడు. అంతఃకరణ జృంభణం అయిపోయింది. మనం దానికి కూడా అనుగుణ్యముగా దగ్గరుండి గోరుముద్దల్లాగా తినిపిస్తూ వాటిని బాగా పెంచి పోషించే విధానాలు మనం కూడా చేస్తున్న విధానమే. మనమే ఊరుకోలేదుగా, మన పక్షంలో మనం వాటికి తోడుగా ఉన్నాం, అవి మనకు తోడుగా పరస్పరం భావయంత శ్రేయపరం అవాప్స్యత. మీ ఇద్దరు కలిసి శ్రేయస్సు విధానంగా మీ మార్గాల్లో మీరు పోండి, మీ సాగు మీరు సావండి అన్నట్లుగా జీవితాలు పోతా ఉన్నాయి. ఎన్ని లక్షల జీవితాలు వస్తూ ఉన్నాయి. అట్లాగా వాటి ప్రభావాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏ యొక్క జీవుల్లోకి పోతాయో, ఏ దేహాల్లోకి పోతాయో, ఎక్కడ పుడతాయి. మళ్ళీ ఎప్పుడుకో ఇదంతా చేయించి మళ్ళా ఇప్పుడు ఒక వస్తువు బంతిని బాగా కొట్టామనుకో నీళ్ళల్లోకి, ఆ వేగ బలంతో లోనకు పోతాయి. లోనకు పోయాక మళ్ళీ వేగ బలం తగ్గిన తర్వాత బయటకు వస్తాయి. ఆ ప్రకారంగా ఈ జీవులన్నీ కూడా తమ యొక్క కర్మ యొక్క సంబంధ వేగ బలంతో పోయి పడతాయి. దాంట్లో అనేక జీవులు ఉన్నాయి కదా, 83,99,999 రకాలుగా ఉన్నటువంటి ఒక అగాధం ఉన్నది. ఎంత లేకపోయినా పోయే విధానం అన్నమాట. ఈ కర్మ వేగం ఉందగా, ఈ కర్మ వేగం ఏం చేస్తుందంటే కొట్టినప్పుడు లోనకి వెళ్ళిపోతాయి. అట్లాగా ఆ కర్మ వేగం తగ్గిన తర్వాత మళ్ళీ అవన్నీ పైకి వచ్చేటువంటి విధానం అన్నమాట ఇది. కాబట్టి ప్రకారంగా అట్నుంచి వెళతాయి, వెళ్ళి మళ్ళీ ఇటు పాయింట్ రావాలి కదా. మీకు మనం చూస్తుంటప్పుడు ఏదైనా సంతల్లో వాటిలో పెడుతూ ఉంటారు అన్నమాట. ఒక లైన్లో ఏనుగులు ఉంటాయి, ఒక లైన్లో పిల్లులు ఉంటాయి, ఒక లైన్లో ఎలుకలు ఉంటాయి, ఒక లైన్లో చీమలు ఉంటాయి, ఒక లైన్లో దోమలు ఉంటాయి, ఒక లైన్లో మానవుడు ఉంటాడు. చూసేప్పుడన్నా చక్రం తిప్పుతారు. ఇప్పుడు చూడు సంతల్లో చూసి ఉంటారన్నమాట. మనకు రూపాయి వేసామనుకో చక్రం తిప్పుతారన్నమాట. తిప్పినప్పుడు ఎలుక, పిల్లి, దోమ, చీమ గేమ తిరుగుతూ ఉంటాం. వచ్చి మానవ గుర్తుగాడకు వచ్చి ఆగబోతూ తప్పింది ఒక ఇమేకు. తిరగాల్సింది. అట్లాగా వీడికి కూడా వచ్చింది. ఇప్పుడు మేకు తప్పింది అనుకో, మళ్ళీ రౌండ్ వేసుకుంటూ రావాలి. ఇది ఈ విధంగా మరి ఆ కర్మ విశేషాలను బట్టి ఈ జీవుడు వాటి ప్రభావంతో వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ పైకి తేలి మళ్ళీ మానవ దేహంలోకి వచ్చే విధానం. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అన్నాడు కదా. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, క్షీణే పాపి మర్త్యలోకం విశంతి. రెండు ఉన్నాయి.
ఆయన చెప్పింది ఒకటి చెబుతాడు, మనం రెండు అర్థం చేసుకోవాలి. ఏ, క్షీణే పాపి మర్త్యలోకం విశంతి. పాపాలు ఉన్నంత వరకు ఆ యొక్క పశు పక్షి క్రిమి కీటక దోమ గేమల్ల అట్లా పోతాడు. క్షీణే పాపి మళ్ళా మర్త్యలోకం మానవ దేహానికి వస్తాడు. అది ఉత్తమ సంస్కారం ఉన్నట్లయితే స్వర్గాది లోకాలకి ఆ బ్రహ్మ భవనాత్ లోకాత్ పునః ఆవర్తన. కొంతమంది బ్రహ్మలోకం దాకా పోతారని చెప్పి అన్నారు. చేసేటువంటి సత్కర్మలు వాళ్ళు చేసే పుణ్యకార్యాలు కాబట్టి వాడి ప్రభావంతో వాడు దేవలోకాన్ని కూడా దాటుకుని బ్రహ్మలోకం దాకా కూడా పోయి, అంటే చాలా ఉన్నాయి లోకాలని చెప్పనే మాట. ఎవరెవరు ఏ లోకాలకు పోయినా కానీ ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మర్త్యలోకం విశంతి. బ్రహ్మలోకానికి పోయినా, దేవలోకానికి పోయినా, ఒకవేళ యమలోకానికి పోయినా క్షీణే పాపి మర్త్యలోకం విశంతి. అక్కడ సత్కారాలు సన్మానాలు, వాడు వైభవపేతంగా 3 పూట్ల కోటింగ్లన్నీ పూర్తి చేసుకుని వాడు కూడా ఇక్కడికి వచ్చేటువంటి, ఇవన్నీ మనకేం కొత్త కాదులే, ఎందుకంటే చెప్పుకుంటున్నాం అన్నీ సవి చూస్తున్న విధానం కాబట్టి. అంతఃకరణ జృంభణము, నిజంగా ఆయన గారు అంత గొప్ప. మనస్సు జృంభణం అనే మాట వాడొచ్చు కదా, అహంకార జృంభణం అనే మాట వాడొచ్చు కదా, బుద్ధి యొక్క జృంభణం అని చెప్పని వాడొచ్చు కదా. కాబట్టి ఆయన అట్లా వాళ్ళ, ఎందుకంటే ఎవరిలో ఏది ఉందో ఏం చెప్పే అవకాశాలు ఉన్నాయి, మొత్తం కలిపి చెప్పేస్తే అయిపోయాయి, ఎవరికి వాళ్ళు చూసుకుంటారు. అంతఃకరణ జృంభణం 4 భాగాలు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ శాతం బుద్ధి యొక్క భాగాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయగలగాలి. ఆ తర్వాత బుద్ధి యొక్క భాగం కనుక వచ్చినట్లయితే మనకు ఇది చిత్తస్థలము అన్నారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇది చెప్పే మాట. అంతఃకరణ విధానంగా చెప్పినప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, చిత్తస్థలం చెప్పుకొచ్చారు. ఇది చిత్తంతో చేతో హృదయం స్వాంతం హృన్మానసం మనహ అని కూడా చెప్పుకొచ్చిన మాట. చిత్తం అనేటువంటిది, చిత్తం అనేటువంటిది ఏంటంటే కొంచెం సంస్కారవంతంగా ఉండేటువంటిది, తేట తెల్లగా ఉండేటువంటిది. చిత్తాన్ని తెలివిగా కూడా చెబుతారు. చిత్తము తెలివి 2 కూడా ఒకే భాగంగా చెబుతారు. కాబట్టి ఈ ప్రకారముగా చిత్తు అంటేనే స్వప్రకాశం. అసలు చిత్తం అన్నాం కదా, చిత్తు అని చెప్పినంటేనే స్వప్రకాశ విధానం, బ్రహ్మమునకు అన్వయం అవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ చిత్తు అంటే స్వప్రకాశ విధానముగా చేరి ఉన్నటువంటి యొక్క భాగము చిత్తముగా. కాబట్టి మీకు ఈ 3 భాగాల్లో దానిని ఎప్పుడూ కూడా చేర్చాల. మహాభూత భూమి రాపు అనులో వాయు కమ్మను బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి అష్టద అని చెప్పినప్పుడు కూడా మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది మీకు అక్కడ ప్రధానంగా వచ్చేటువంటి విధానము. ఎక్కడ పడ్డా కూడా మీకు మనస్సు, బుద్ధి, అహంకారం అనే మూడే వాడే విధానం ఉంటుంది. మరి చిత్తం కూడా దాంట్లో ఉంది కదా, అది ఎందుకు వదిలిపెట్టిన పరిస్థితి అంటే ఆ చిత్తముకు ఉన్నటువంటి అంశం వేరే అక్కడ. అది చిత్తు అంటే స్వప్రకాశం యొక్క భాగంలోకి చేరిపోయి ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి దానిని ఇక్కడ లాక్కు రాల. అంటే అంతఃకరణంలో భాగాలుగా చెప్తూ ఉన్నా కానీ ఎక్కువ శాతం మీకు అన్ని చోట్ల వాడేది మనస్సు, బుద్ధి, అహంకారమే వాడతారు తప్ప చిత్తాన్ని తీసుకురా. ఎందుకంటే ఆ చిత్తం యొక్క స్థానం ఇది మహాకారణంలో చేరి ఉన్న అంశం. అందువల్ల మహాకారణం వైపు ఎవడు అడుగు పెట్టడో ఆ పక్కకి ఎవరు పోవటానికి తెలియదు, అడుగు పెట్టరు, పోవటానికి తెలియదు. ఒకవేళ పోయినా కానీ అక్కడ ఎక్కువసేపు వాళ్ళే ఉండే అవకాశాలే ఉండవు. అందువల్ల మీకు ఆ భాగం కలపలేదు. అది కేవలం సపరేట్ అన్నమాట. అది గురువు యొక్క ఉపదేశం అనుసరించి ఆ యొక్క మహాకారణంలోకి పోతాం కాబట్టి అక్కడ చిత్ స్వరూపమై ఉన్నటువంటి యొక్క స్వరూప అనుభవానికి దగ్గర చేసే విధానం కాబట్టి అది సపరేట్గా ఉన్నటువంటి అంశము. అది సాధకులకు మాత్రమే అన్వయమై ఉన్నటువంటి యొక్క అంశము. అది బుద్ధి యొక్క స్థాయి పెరిగే కొద్దీ ఆ చిత్త స్థాయి, చిత్తు స్వప్రకాశ స్థాయి అనేటువంటిది వస్తుంది అక్కడ. ఒక పక్క ముఖాలు ఈ 2 అయితే మరొక పక్క ముఖాలు ఆ 2 అన్నమాట. కాబట్టి బుద్ధి స్థాయి పెరిగితే ఆ బుద్ధి స్థాయి నుంచి చిత్తు స్వప్రకాశమైనటువంటి యొక్క స్థాయికి వెళ్తారు. కాబట్టి అది నివృత్తి వైపులో చేరి ఉన్నటువంటి ముఖాలైతే ఇవి 2 ప్రవృత్తి భాగంలో చేరి ఉన్నటువంటి ముఖాలు. అందుచేత ఎవరైతే ఇక నా జీవితం తాత్విక పరంగా ఏర్పడుతుందో, తాత్విక చింతనతో ఏర్పడుతుందో, ఇక వాళ్ళ దైవీ సంపత్తు, దైవీ శక్తిని
కూడగట్టుకునే కొద్దీ వాళ్ళల్లో బాగా అది సాత్వికం పెరిగే కొద్దీ అది బుద్ధి బలపడుతుంది. ఆ బుద్ధి బలపడిన దాని మీద చిత్తం యొక్క స్థాయికి, చిత్తు స్వప్రకాశ స్థాయికి వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి యొక్క ప్రభావం పెరిగినప్పుడు, వాటి ప్రభావంతో అవి శక్తివంతమైనప్పుడు ఈ రెంటిని కూడా అణిసివేసే విధానం వాడికి ఏర్పడుతుంది. అప్పుడు రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తవ అని మీకు పరమాత్మ గీతలో చెబుతాడు. తమోగుణం బలం గనక బాగా ఉన్నట్లయితే అదేం చేస్తుందంటే సాత్వికాన్ని రజస్సుని తొక్కిపట్టి అది వ్యవహారం చేసుకుంటుందట. అదే రజోగుణ బలం బాగా ఉన్నట్లయితే అదేం చేస్తుందని చెప్పనంటే అహంకారాన్ని బుద్ధిని తొక్కిపట్టి ఈ ధన వ్యవహారం చేసుకుంటుందట. అది సాత్విక బలం బాగా పెరిగిందనుకో అదేం చేస్తుందంటే ఇక మనస్సు అహంకార వాట్లను తొక్కిపట్టి ఇక తన వ్యవహారం తాను చేసుకునే స్థాయికి వస్తుంది. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే మహాత్ములు. కాబట్టి వాళ్ళు అలాంటి శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచుకున్నారు కాబట్టే వారు వాటిని అణిసివేసి వారి యొక్క స్థాయిని పెంపొందింపజేసుకుని చిత్తస్థాయికి, చిత్తు స్వప్రకాశ స్థాయికి పోయి ఆ యొక్క బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందటం అనేటువంటి విషయము వాళ్ళు ఈ భాగాన్ని బాగా వాళ్ళు సాధన ద్వారా, శ్రవణము ద్వారా, తత్వచింతన ద్వారా అనుక్షణము యొక్క యోగాన్ని శీలించుతూ జపమును చేస్తూ దాన్ని వాళ్ళు ఈ భాగాన్ని సాత్విక భాగం నుంచి శుద్ధ సాత్వికం వైపుకి తప్పడు. సాత్వికం అనేటువంటిది ఏమిటంటే బుద్ధి అనేటువంటి యొక్క అంశం సాత్విక అంశంలో చేరి ఉన్నటువంటి భాగము. ఆ సాత్వికము నుండి శుద్ధ సాత్వికానికి పోతే చిత్తు, అది మహాకారణం. చిత్తం అన్నప్పుడు తెలివి అనే అంశం వస్తుంది. ఆ తెలివే బలపడితే మహాకారణమవుతుంది. అది ఆ మహాకారణం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి మహాకారణాన్ని అక్కడ అమ్మవారుగా పోలిక చేశారు. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి అంశం శేషించినప్పుడు అది అందరూ మహాత్ములందరూ కూడా దానిని ఆది పరాశక్తిగా, అదే జగన్మాతగా, అది బ్రాహ్మీ స్వరూపిణి బ్రహ్మము యొక్క సాన్నిధ్యంలో ఉన్నది కాబట్టి అది బ్రాహ్మి. విష్ణువు యొక్క సాన్నిధ్యంలో అంటే వైష్ణవి, శివుని యొక్క సాన్నిధ్యంలో అంటే శివాని, అది గుణార్థకం వస్తుందన్నమాట. అట్లా బ్రహ్మము యొక్క సాన్నిధ్యంలో అంటే బ్రాహ్మి స్థితి బ్రాహ్మి అంటారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిని బ్రాహ్మి అన్నారు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అని వేమన చాలా గొప్పగా చెప్పుకొస్తాడు. శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అందువల్ల మనం ప్రతి నామానికి ముందు ఓం పెడతాం, శ్రీ పెడతాం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ రెండు పెడతాం అన్నమాట. శ్రీకి గౌరవం ఉన్నది, ఓంకారానికి పరిపూర్ణ గౌరవం ఉందన్నమాట. ఎవరైనా ఒక శుభలేఖ రాయాల్సి వస్తే శ్రీకారముతో చూడతారు, అంటే అమ్మవారు అన్నమాట శ్రీకారం. మనం ఒక నామాన్ని ఉచ్చారణ చేయాల్సి వస్తే ఓం పెడతాం. ఓం నమ శివాయ, ఓం విష్ణవే నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం అయ్యప్ప స్వామి నమః, ఓం ఆంజనేయాయ నమః. ఓంకారం లేకుండా ఎవరో కూడా మంత్రాన్ని చెప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే బ్రహ్మం ఓమితి ఏకాక్షరం బ్రహ్మం బ్రహ్మ, ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం సాయుజ్యం వినియోగం ముందుకని చెప్పేశాడు గాయత్రి మహామంత్రంలో. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత, అగ్ని బ్రహ్మాగ్ని దేవత, ఆత్మాగ్ని దేవత. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇది అర్షం బ్రహ్మార్షం పరమాత్మ స్వరూపం సాయుజ్యం వినియోగం. పరమాత్మ స్వరూప సాన్నిధ్యం పరమాత్మ సాన్నిధ్యమునకు తీసుకుపోయేటువంటి దానమే ఓం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మము యొక్క నామం ఓంకారం. శివుని యొక్క నామం ఓం నమ శివాయ, విష్ణువు యొక్క నామం ఓం విష్ణవే నమ, అయ్యప్ప స్వామి నామం అయ్యప్పాయ నమ, ఆంజనేయ స్వామి నామం ఆంజనేయాయ నమ. వాళ్ళకున్న నామం వాళ్ళకున్నట్లుగా అట్లా బ్రహ్మమునకు కూడా ఉన్న నామం ఓం అనేటువంటిది బ్రహ్మము యొక్క నామం. కనుక ఆ బ్రహ్మం అనేటువంటి యొక్క
స్వరూపాన్ని తెలియజేసేటువంటి యొక్క నామం. ఏమి ఇప్పుడు ఓం నమ శివాయ అంటే ఆయన తెలియజేస్తుంది, విష్ణవే నమ అంటే ఆయన తెలియజేస్తుంది, జగన్మాత్రే నమ అంటే అమ్మవారికి తెలియజేస్తుంది. ఓం అని చెప్పనేటువంటిది ఏంటంటే బ్రహ్మమును తెలియజేసేదిగా ఉందన్నమాట. బ్రహ్మమును తెలియజేయటువంటి ఇప్పుడు ఓం నమ శివాయ అని చెప్పనంటే శివుడు వస్తూ ఉన్నాడు. ఓం నమో నారాయణాయ అంటే మరి వైకుంఠవాసుడు వచ్చి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఓం జగన్మాత్రే నమః అని చెప్పనంటే వచ్చి అమ్మవారు వచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోరా ఎందుకు అని ఆమెగారు వస్తూ ఉన్నది. మరి ఓం అని చెప్పనంటే కేవలం మరి బ్రహ్మం కూడా వచ్చి మన ముందు వాళ్తాడా? బ్రహ్మం కూడా వచ్చి ప్రత్యక్షమై నీకు ఏ కావాలి బిడ్డ అని చెప్పి అడుగుతాడా? లేదు. కాబట్టి ఓం అనేటువంటిది బ్రహ్మమును చేరుస్తుంది. అందువల్ల పరమాత్మ భగవద్గీతలో ఏమన్నాడు అంటే ఆయన సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధనయాదాయాత్మన ప్రాణ ఆశితో యోగధారణ అనంటూ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం యః ప్రయాతి త్యజన్ దేహం యః ప్రయాతి ఎవరైతే ప్రయాణములో త్యజన్ దేహం ఆ దేహం త్యజిస్తాడో సహయాతి పరమాం గతిం వాడు నా స్వరూపాన్ని పొందుతున్నాడు. అంటే వ్యాహరన్ అన్నాడు అక్కడ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అంటే ఆ ఓములో ఉన్నటువంటి అకార ఉకార మకార అర్ధమాత్ర ఈ 4 చేరి ఓంకారం. ఏకాక్షరం అన్నప్పటికీ కూడా దాంట్లో అంతర్లీనమై ఉన్నటువంటివి అకార ఉకార మకార అర్ధమాత్ర. అర్ధమాత్ర అనేది ఎక్కువ మంది చెప్పరు, 3 మాత్రలే చెబుతారు. కానీ పరమాత్మ మాత్రం ఉత్తరగీతలో త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత అని చెప్పుకొచ్చాడు. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత. కాబట్టి 3.5 మాత్రగా ఉన్నటువంటి యొక్క భాగమే ప్రణవముగా మీరు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వ్యవహారం అంతా కూడా అకారంలో జాగ్రత్త అవస్థ, ఉకారంలో స్వప్నావస్థ, మకారంలో సుషుప్తి అవస్థలు పొందుతున్నాం. కాబట్టి ఈ 3ంటికి పరిమితం అయిపోయాం మనం. ఆ 3 దాటిపోయే విధానం లేదు కదా. ఎంతకాలం ఉన్నా, ఎన్ని సంవత్సరములు ఉన్నా, ఎన్ని జీవితాలు మనం ధరించినా ఆ పొందే విధానం అంతా కూడా అకారాంశంలో జాగ్రత్త అవస్థ, ఉకారాంశంలో స్వప్నావస్థ, మకారాంశంలో సుషుప్తి అవస్థల వరకే పోతున్నాం తప్ప ఆ పైకి పోతున్న విధానం కాదు. అది మహాత్ములు అయితే ఏం చేస్తారంటే హంస యొక్క ఆశ్రయం ద్వారా స్థూల దేహాన్ని అధిగమించి అకారం దాడుతున్నారు. సూక్ష్మదేహాన్ని జడం చేసుకుని ఉకారం దాడుతున్నారు. కారణదేహాన్ని లయింపజేసుకుని మకారం దాటి అర్ధమాత్రలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట. మనం చేస్తుంది ఏంటంటే స్థూలదేహ సంబంధ వ్యవహారంలో మునిగిపోయి అకారాన్ని సేవిస్తూ ఉన్నాం, అకార అంశాన్నిలో ఉన్నాం. సూక్ష్మదేహ సంబంధ స్వప్నావస్థలో పడిపోయి ఒకారాంశమును అక్కడ మనం దాని యొక్క అనుభూతిని పొందుతూ ఉన్నాం. అట్లనే మకారాత్మిక కారణదేహంలో మునిగి అక్కడ తెలియంతనమగు సుషుప్తి అంశాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా వాడికి లోబడి మనం వ్యవహరిస్తున్న విధానము అదే మహాత్ములైతేనేమో అధిగమిస్తున్న విధానం. వ్యాహరన్ అన్నాడు. వ్యాహరన్ అంటే అధిగమించడం అన్నమాట. వాటిని జడం చేయటం. స్థూలదేహం జడం చేశాడు ధ్యానం ద్వారా, అది కాస్త పడిపోయింది. కాబట్టి అకారం ఒకారంలో చేరిపోయింది. తర్వాత సూక్ష్మదేహం జడమైపోయింది, దానివల్ల ఒకారం మకారంలో చేరిపోయింది. కారణదేహం కూడా లయమైపోయింది, నశింపబడింది. దానివల్ల మకారం కూడా అర్ధమాత్రలో చేరిపోయింది. ఆ అర్ధమాత్రకయే తురీయము 4వ అంశము. అది 4వ అంశము. నాంతః ప్రజ్ఞం నభిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం. అంటే జాగ్రత్త అవస్థ పోయే, స్వప్నావస్థ పోయే, సుషుప్తి అవస్థ పోయే, జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, ఈ 2 లేవు, ఆ 2 లేవు అని చెప్పటమే మంత్రంలో ఉన్న గొడవ. నాంతః ప్రజ్ఞం అంటే ఇది జాగ్రత్త అవస్థ. నాంతః ప్రజ్ఞం ఉభయతః ప్రజ్ఞం, ఈ జాగ్రత్త స్వప్నం 2 లేవు అన్నాడు. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం. ఎన్నో ఆయన అక్కడ అంత అలికలు ఎన్ని కొంచెం వివరంగా చెప్పుకోవాలి. ప్రజ్ఞానఘనం, అదృష్టం, ఎన్ని దాడితే ఉంది.
బహిప్రజ్ఞం లేదు, అంతర ప్రజ్ఞం లేదు, ఉభయ ప్రజ్ఞం లేదు, ఈ రెండు లేవు, ఆ రెండు లేవు, ఈ రెండు లేవు, ఈ మూడు లేవు, మొత్తం పోయినాయి అని చెప్పడమే ఆ మంత్రంలో ఆయన అతికమగ పెట్టిన వ్యవహారం. అంత అనిపించింది ఆయన గారికి అట్లా చెప్పటానికి. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం. ఇవన్నీ పోతే ఏముంటుంది? నా అంటే లేవు, నా 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 లేవు. అదృష్టం అవ్యవహార్యం, అదృష్టం అవ్యవహార్యం, అగ్రాహ్యం అలక్షణం, అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం శివం అద్వైతం, చతుర్థం మన్యం. చతుర్థం నాలుగవ అర్ధమాత్ర, చతుర్థం అర్ధమాత్ర. ప్రపంచ ఉపశమం మొత్తం కూడా సమూలంగా మొత్తం పడిపోయాయని చెప్పనన్నాడు. ప్రపంచ ఉపశమం, ప్రపంచం అని చెప్పనంటే పృథివీ పంచకం కర్మేంద్రియములు, జల పంచకం శబ్దాది విషయాలు, అగ్ని పంచకం చక్షురాది ఇంద్రియములు, వాయు పంచకం యానాది పంచవాయువులు, ఆకాశ పంచకం మనోబుద్ధ్యాది అంతరేంద్రియాలు, ఇవన్నీ ప్రపంచం అన్నమాట. పంచభూతాంశాలు కదా. ఏమి భూమి జలం అగ్ని వాయువు ఆకాశం పంచభూతాంశములతో ఉన్నటువంటి యొక్క ఈ ప్రపంచంలో మనం ప్రస్తుతం మునిగి ఉన్నాం. మనకి ఇదే ప్రపంచం కదా, ఇదే వ్యవహారం కదా. ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలిగాని జ్ఞాత వ్యానవాయువుతో కలిగాని శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని విని వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే మనసుతో కలిగానే ఉదానవాయువుతో సంబంధపడి త్వగేంద్రియం ద్వారా స్పర్శలు గ్రహించి పానేంద్రియముతో హానాదానములు ఇవ్వటము పుచ్చుకోవడాలను చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి చక్షురేంద్రియం ద్వారా ఈ రూపాలన్నిటినీ కూడా చూసి గమనాగమనం ఆడకి పోయే పనిగా పెట్టుకున్నాడు. ఈ జ్ఞాతే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి జహ్వేంద్రియం ద్వారా రసాలను బాగా ఆస్వాదించి గుఖ్యేంద్రియంతో విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇంకో పని చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే అహంకారంతో కలిగానే అపానవాయువుతో సంబంధించి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాలన్నీ ఆగ్రహించి పాయురేంద్రియంతో విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇది ప్రపంచ వ్యవహారం వీడిది. లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా ఇంకేం చేస్తున్నాం అని చెప్పడం. మనం వీటితోనే కలిసి వీటితోనే వ్యవహరిస్తూ పోతున్నటువంటి పరిస్థితి. ఏదో సాధన క్యాంపు పెట్టాం కాబట్టి ఉదయం లేచి ఆడికి బద్ధకంగా ఇబ్బందిగా టైం పెట్టుకుని గడియారం పెట్టుకుని పోకపోతే మన స్వామి అంటాడేమని చెప్పనేటువంటి భావంతో రావటము, కూర్చొని కానీ చెవుగులు ఆడటం, టిఫిన్ ఇస్తారా, కాఫీ ఇస్తారా, ఇంకేమైనా బురుగులు ఇస్తారు అనేటువంటి యొక్క యావగేషన్లతో ఎట్లా గంట అవుతుంది, గంటన్నర అవుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోదాం, ఎప్పుడు అయిపోయింది ఈ పూటకి, ఉదయంకి అయిపోయింది, సాయంత్రం ఇంకేం లేదని అదొక ముచ్చట. సాయంత్రం కూడా ఉందని చెప్పనే విధానంగా కొంతమంది ముచ్చట. ఇంకేడ సాయంత్రం అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 స్వామి సన్మానం చేసాం, దక్షిణ పెట్టేసాం, అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఎంత త్వరగా బయటపడితే అంత సేఫ్టీ అనేటువంటి స్థాయికి విజృంభిస్తున్న అంతఃకరణాలు ఆ రెండు ఊరుకోవట్లేదు కదా. ఇప్పుడు బుద్ధి పని పెట్టుకున్నది. ఆ రెండు కూడా అప్పుడు మమ్మల్ని సోట్లుగా భావించారా, అంత శక్తి లేని వాళ్ళమా, మాకు అంత సామర్థ్యం లేదు అన్న విధానాలుగా ఆ రెండు కూడా పక్కన కూర్చున్నాయి. ఎప్పుడైతే శాంతి మంత్రం చెప్పామా అని చెప్పానంటే అమ్మాయి గాలి పోసుకోవటం, ఊపిరి పీల్చుకోవటం అయిపోయింది. ఈ సాంగ్ సాధనకాంపి పెడితే మేము రామేకి ఈసారి మళ్ళా ధ్యానం అంటాడు, విచారణ అంటాడు, మన ఉపనిషత్తు అంటాడు, గీత అంటాడు, దుంపదీస్తాడు. అది స్వామి మాకు చెప్పమాకండి, ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి అని చెప్పేస్తారు లోపలే. కాబట్టి ప్రకారంగా ఏంటంటే ఈ అన్నీ కూడా లోపల బాగా చేరిపోయి ఉన్నటువంటి విధానాలు, గట్టిపడి ఉన్న విధానాలు. ఏం చెప్పుకున్నాం ఆ విషయం మనం దాకా ఎక్కడున్నాం? పోయింది, మీకు పోయింది, నాకు అహంకారము, మనసు, అది ఉమాగారు కొంచెం బాగా గట్టిపడింది కాబట్టి అటు క్యాచ్ చేస్తుంది పాయింట్. మిగతా వాళ్ళలో అంత ఇదిలా లేదు కాబట్టి కొంచెం బిగ్గుగా ఉన్నారు. ఓంకార స్వరూపిణి కదా అంగారు, క్యాచ్ చేసేస్తున్నారు, అట్లా పట్టేసి కూర్చుంటుంది పీఠం మీద. అది కాబట్టి ప్రకారంగా వ్యాహరన్ అని చెప్పని అన్నట్లయితే ఇది
అర్ధమాత్ర. చతుర్థం అది ప్రపంచ ఉపశమం. ఎంత బాగా ఉంటే మాటలు అక్కడ అంత అనుభవ సంబంధ అంశాలు. ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, రెండవది లేదు ఎక్కడెక్క. చతుర్థం అది 4వ. చతుర్థం 1 1 2 3 4. మీకు స్థాన విచారం కూడా ఎవరు చెప్పరు. దాని బ్రహ్మాండ విచారం అని చెప్పని అంటారు. శ్రోత్రం ఆకాశే వాయు త్వక్కు అగ్నిచక్షు అప్సుజక్వ పృథివ్యాం గ్రానమితి శారీరకోపనిషత్తు అన్నమాట. విధముగా మనకి స్వరాజ్యాశ్రమంలో మంచి బోధ. మీకు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికం అర్థం కావాలని చెప్పనంటే ఆ యొక్క స్థాన విచారం ముందు రావాలి. దాన్ని బ్రహ్మాండ విచారం అంటారు. ఆ బ్రహ్మాండ విచారం రాగలిగితే నీకు బోధ సంబంధ అంశములు చాలా తేలిగ్గా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్థాన విచారం తెలియకుండా చెప్పే బోధ అంతా కూడా ఆకాశ పంచకంగా పోతుంది తప్ప దిక్కులేని వ్యవహారం అయిపోతుంది అన్నమాట. దిక్కు లేని వ్యవహారం అయిపోతుంది, ఎక్కడెక్కడికో పోవటం అవుతుంది. కానీ ఇక్కడుండే అవకాశాలు ఉండవు. నువ్వు స్థాన విచారం వచ్చినట్లయితే ఆ స్థాన విచారం నుంచే నీకు అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మరి భగవద్గీత కూడా స్థాన విచారంగా చెప్పిన అంశాలే కదా. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. 5 ఉన్నాయి ఈ పంచస్థానాలు అన్నమాట మొత్తం కూడా. వీటి ఎందే మనకి విచారణ అంతా కూడా. పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. పత్రం మనస్సు, పుష్పం బుద్ధి, ఫలం అహంకారము, చిత్తం తోయము తెలివి. ఈ 4ంటిని కూడా ఎవరైతే నాకు భక్తితో ఈ ప్రీతితో సమర్పిస్తున్నారో నేను వాటను అస్నామి తినేసుకుంటున్నా, లయం చేసుకుంటున్నా. ఎవరైనా బ్రహ్మములో చేరిపోతాయి. అది ఇవ్వాలన్నమాట. అది ఎందుకంటే దాంట్లో కూడా ఆయన గారు పత్రం ఏకవచనం, పుష్పం ఏకవచనం, పత్రం పుష్పం ఫలం ఏకవచనం. అది బహువచనాలు కాదు. పత్రం పత్రే పత్ర అని చెప్పాలిగా. స్వామి ఒక పత్రం ఏమిటి, చాలా ఉన్నాయి కదా. యాపాకులు ఉన్నాయి, మామిడి ఆకులు ఉన్నాయి, తులసి ఆకులు ఉన్నాయి, ఇంకా అనేక ఉన్నాయి కదా. ఒకటే చేసేట్లా అని మనం కూడా ఎంతో అని చెప్పేది అది కాదు. మనస్సు అనే పత్రం అన్నమాట. అది చెప్పాడు. పత్రం పుష్పం అంటే పుష్ప వికసనే. ఎట్లయితే పుష్పం వికసించి ఉంటుంది, నీ బుద్ధి కూడా వికసించి ఉంటుంది కాబట్టి దానికి అర్థం పుష్పం అని చెప్పిన అన్నాడు. ఫలం అంటే అహంకారం. ఫలం అంటే కాయ కావచ్చు, టెంకాయ కావచ్చు. ఈ టెంకాయలు పగలవు, తేలిక పగలవు. కొన్ని పెద్ద లావు కాయలు ఉంటాయి కానీ అవి త్వరగా పగులుతాయి, టనగానే పగిలిపోతాయి. బుడంకాయలు కొన్ని ఉంటాయి అన్నమాట. అది కొట్టి 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 చెయ్యి అంత ఎర్రబడిపోతుంది, అది పగిలి సాగదు. వీడికి తట్టుకోలేక ఈడ్చి ఆయటం దెబ్బ మొక్కలు మన గురకాడ చూస్తూ ఉంటాం. ఇట్లా అంటూ ఉంటాడు, చెయ్యి అంతా వాసిపోతుంది, మొక్కలు అయిపోతున్నావు. పగలదు అహంకారం, తేలిక పగులుతుంది అహంకారం, అది పగలదు. ఆ ప్రకారంగా అహంకారాన్ని దీంతో కాయతో పోల్చారన్నమాట. అది అట్లా అహంకారం. తర్వాత చిత్తం తెలివన్నమాట. ఇట్లా పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ఎవడు మే నాకు భక్తితో హంస యొక్క ఆశ్రయంతో సమర్పిస్తారో నేను వాట్లను నాలో లయింపు చేసుకుంటూ ఉన్నాను. ఇది ఒక లాక్షణికార్థంగా చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశం అన్నమాట. ముఖ్యం ఎక్కడరా అంటే ఇదిగో చూడు ఇక్కడ ఉందని చెప్పని అన్నట్లుగా. అది నేరుగా చెప్పాల్సి వస్తే మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నేరుగా చెప్పే మాట ఇది. ఎన్ని ఈ తిరకాసులొద్దుగా నీకు ఇదిగో చెప్తున్నాయిను. నీ మనస్సును ముందు నా యందు ప్రవేశింపచేయి, నీ బుద్ధిని నాలో ప్రవేశింపజేశావంటే నివశిష్యసి మయ్యేవ నువ్వు నా యందే స్థిరంగా ఉంటావు. నేనే నీవు, నువ్వే నేనుగా ఇద్దరం కలిసి చక్కగా బ్రహ్మానందంలో మునకలు వేస్తాం. నేరుగా చెప్పినమాట అన్నమాట. ఈ యొక్క లాక్షణికాంశములుగా చెప్పినప్పుడు, లక్ష్యార్థములుగా చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. పత్రం పుష్పం ఫలం తోయం వాటిని సమర్పించడం పరమాత్మకు అని చెప్పేసి. భగవంతుడంటే నామరూప రహితుడు, సాకార ఆకారం కాదు. ఇప్పుడు నువ్వు దేహమా ఆత్మవా అంటే ఏమంటావు నువ్వు? నేను దేహము అంటావు కదా, అంటారు లేదా? అది అందరికీ దేహాత్మ బుద్ధి బాగా స్థిరపడి ఉందన్నమాట.
వాస్తవికంగా నువ్వు దేహమేనా విచారించినట్లయితే దేహము కాదు, నువ్వు లోన ఎక్కడో ఉన్నటువంటి వాడి మనస్సుకి, బుద్ధికి, తెలివికి అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడవు. అది నీ యొక్క వాస్తవిక స్వరూపం. ఈ ఆకారాలన్నీ కూడా కార్యార్థమై వచ్చాయి, కొద్ది కాలం పాటు ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఉండే విధానం. ఆ ఉన్నటువంటి యొక్క నీకు ఏ రూపము లేదు, ఉన్నటువంటి యొక్క నీకు ఏ రూపము లేదు. నేననేటువంటి యొక్క వస్తువుకి ఏ ప్రకారంగా రూపం లేనటువంటి వాడునై ఉన్నాను, అట్లా భగవంతుడు అనబడేటువంటి పదార్థం కూడా రూపరహితమై ఉన్నటువంటి స్వరూపము. ఆ యొక్క దానినే బ్రహ్మం అన్నారు, దీనిని ఆత్మ అన్నారు. ఈ బ్రహ్మము ఆత్మ రెండు కూడా ఒకటే. అయం ఆత్మ బ్రహ్మ అనే విధానంగా అన్నమాట. అందుచేత మనలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మగా భాషిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రత్యేగాత్మ యందు మనం ఈ నాలుగింటిని కూడా సమర్పించాలి. ఈ పత్రం, మనస్సు, పుష్పం, బుద్ధి, అహంకారం, టెంకాయి, చిత్తం, తోయం, నాలుగింటిని సమర్పించమని చెప్పి స్వామి చెబుతున్నటువంటి మాట. అయితే ఇక్కడేంటంటే మనకి యొక్క అంతఃకరణ జృంభణం అన్నప్పుడు మనం ఈ భాగాలను కొంచెం విచారించుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా చిత్తం అనే స్థాయికి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఆ చిత్తం అంటే చిత్ అనగా స్వప్రకాశత్వమునకు చెందినటువంటి యొక్క అంశము, అది అర్ధమాత్రకు చేరి ఉన్నటువంటి యొక్క అంశము. అంటే అర్ధమాత్ర అనేటువంటి స్థాయికి మనం పోవాలని చెప్పనంటే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. వ్యాహరన్ అంటే అధిరోహించు అనే మాట అన్నమాట. అధిరోహించటము. ఈ అధిరోహించటం అనేటువంటి మాట మీకు స్పష్టంగా వస్తుంది 6వ అధ్యాయంలో. 6 రుచోహో మునే యోగం కర్మకారణం ఉచ్యతే యోగారూఢస్య తైషేవ శమః కారణం ఉచ్యతే. 6 రుచోహో ఎక్కగోరేటువంటి వాడు ఏమెక్కాలయ్యా? స్థూలదేహం దాటాలి, సూక్ష్మదేహం దాటాలి, కారణదేహం దాటాలి, మహాకారణం కూడా దాటి బ్రహ్మంలోకి వెళ్ళిపోవాలి. ఇది 6 రుచోహో. ఈ విధంగా అనాత్మను అధిరోహించి దాటుకుంటూ బ్రహ్మము యొక్క స్థాయికి పోవటానికి నీకున్నటువంటి మార్గం కర్మ కారణం వచ్చేతే. ఈ కర్మయోగమే కారణమై ఉందని చెప్పని అన్నాడు. యోగారూఢస్య, ఇక ఈ మొత్తం అధిరోహించాడు, అనాత్మ అంతా కూడా దాటుకుని యోగ సమాధికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నది శమః కారణం. అదేముంటుంది? ఇంకా శమ, శాంతి, ఆనందం, బ్రహ్మానందం ఉంటుంది. కాబట్టి శమః కారణం వచ్చేతే. దీన్ని ఇక్కడ వ్యాహరన్ అనే పదం చెప్పుకొచ్చాడు. అక్కడేమో 6 రుచోహో ఎక్కగోరేటువంటి యొక్క అంశం అనేదిగా కొంచెం స్పష్టంగా ఉంది అక్కడ మాట. ఇక్కడ కొంచెం పదం మార్చి వ్యాహరన్ అంటే అధిరోహించటము అన్నాడు. అధిరోహించటం అంటే స్థూలదేహం దాటితే ధ్యానములో ఒకారం లయం అవుతుంది. అట్లనే సూక్ష్మదేహం కూడా దాటినట్లయితే ఈ ఒకారం మకారంలో లయం అవుతుంది. కారణదేహం కూడా దాటినట్లయితే ఈ మకారం అర్ధమాత్రలో చేరిపోతుందన్నమాట. కాబట్టి అర్ధమాత్రయే ఓంకార స్వరూపం. గీతామే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్ర అక్షరా నిత్య సునిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర ఎందుకు ఆ మాట వాడటం? అర్ధమాత్ర, మాత్ర అని చెప్పి అనవసరంగా అకార మాత్ర, ఒకార మాత్ర, మకార మాత్ర ఫుల్గా ఉంటాయి కదా. నేను సగం కోసి పెట్టాలి అక్కడ ఏమన్నా? అర్ధమాత్ర సగం కొయ్యాలి, దాన్ని ఫుల్ మాత్రమే పెట్టి బాగా ఉంటుంది. అది తలకి ఎవరు చూడరు, అర్ధమాత్ర అంటారు తప్ప ఎందుకు ఆ పదం వాడారు? అందులోకి వాళ్ళ బుద్ధి పోదు. సగం కోసాడు మాత్రనే. మాత్ర అంటే ఏమిటి? బీపీ మాత్ర, షుగర్ మాత్రలు మనకున్న అలవాట్లు. ఆ మాత్రం సగం కోసి చేసుకుంటే కొంతమంది చిలీపుకి మాత్రలు అయితే మొత్తం వేయకూడదు, ముందు పావు మాత్ర వేసుకోవాలి. తర్వాత కొద్ది రోజులకు పోయిన తర్వాత అరమాత్రకు వస్తుంది. ఆ తర్వాత ఫుల్ మాత్ర వస్తుంది. ఇక్కడ మాత్రలు అంటే మనకి ఉన్న జ్ఞానం ఇవే రోజు మింగే మాత్రలు మతికి వస్తాయన్నమాట. మాత్ర అంటే మనం అక్షరాన్ని పలికేటువంటి కాలం ఎంతైతే ఉంటుందో దానికి మాత్ర. అది మాత్ర కాలం. మాత్ర కాలం. అది దీర్ఘం అవుతుంది. మళ్ళా ఇది మాత్ర కాదు. 2 మాత్రలు కలిస్తే దీర్ఘం అంటారు, 3 మాత్రలు కలిస్తే పులతం అంటారు. ఔ 3 మాత్రల్లో చేరి పులతం అవుతుంది, 2 మాత్రల్లో చేరి దీర్ఘం అవుతుంది. 1 మాత్ర కాలం పలికితే అది మాత్ర కాలం అవుతుందన్నమాట. మనకి మాత్ర, దీర్ఘము, పులతము అని 3 ఉన్నాయన్నమాట.
ఐ ఇంకా ఉన్నాయి, తర్వాత ఏమన్నా ఐ అవు తర్వాత ఏమన్నా ఉన్నాయా? అంతే. వృతం వరకే, తీస్తే దీర్ఘం వరకే, లేకపోతే మాత్రకాలం, మాత్ర అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా అకార అకార మాత్ర అన్నాడు, ఒకార మాత్ర అన్నాడు, మకార మాత్ర అన్నాడు. ఇక్కడ రాగానే సగం కోసిపెట్టి ఇది మాత్ర కాదురా అర్ధమాత్ర అన్నాడు. ఎందుకంటే మాత్రల కాడ వ్యవహారం చేసుకోవచ్చు, ఆ ఊ మా వ్యవహారం చేసుకోవచ్చు. సగం కాడ ఏం చేస్తా లేదు. అందువల్ల స్థూల దేహంతో అంటే కమ్మగా అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు. ఇలా సూక్ష్మదేహం కాడ ఉన్నా కూడా వ్యవహారాలు చేసుకోవచ్చు అన్నమాట. అది మహాకారణంలోకి పోయావు అని చెప్పానంటే మొత్తం అణిగిపోతాయి ఈ వ్యవహారాలు. అవ్యవహార్యం అగ్రాహ్యం అన్న అవ్యవహార్యం, అక్కడ వ్యవహారం జరగదేక. మహాకారణంలోకి పోయామంటే మొత్తం లయమైపోతాయి, ఒకటి పడిపోతాయి, మొత్తం కూడా జడమైపోతాయి. కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే దానికి అర్ధమాత్రం అనే విషయముగా అక్కడ వ్యవహారం ఉపశమిస్తుందన్నమాట, ఉపశమించే విధానం. అందువల్ల మీకు వ్యవహారం ఉపశమించే అంశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మకారం అనేది చెప్పినా కానీ ఆ మకార స్థలం కాడకు వచ్చినప్పుడు అన్నాడు అంతే, ఓం అన్నాడు. ఆ ఊ మాకాడ రాగానే అందువల్ల మీ ఓంకారంలో కూడా ఓం గీసినప్పుడు పక్కన ఇట్లా పెడతారు, ఫుల్గా పెట్టాలిగా. ఓ రాశారు కదా, పక్కన మూ పెడతారు, పెట్టినప్పుడు మా పెట్టాలి కదా, అట్లా పెడతారు. అంటే ఏమిటి అంటే ఇక్కడ అర్ధమాత్రకు అనేటువంటి చోట కూడా అవ్యవహార్యం ఇక్కడ వ్యవహారం లోపించిన అంశమే. అదే యొక్క పరిధిలో ఇక్కడ కూడా కొంత ఉందన్నమాట. మకార స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా మీకు వ్యవహారం సమసిపోయి ఉంటుందన్నమాట, ఉండే విధానం అయింది. కాబట్టి అక్కడ మకారం అని చెప్పినా కానీ అక్కడ మకార విధానంలో మాత్రం అని పెట్టేశాడు. అది లేదు. స్వప్నంలో పూర్తిగా ఉంటాం వ్యవహారంలో, జాగ్రత్తలో ఫుల్గా ఉంటాం వ్యవహారంలో. అదే సుషుప్తికి పోగానే కొంచెం అక్కడ సొద్దు మనుగుతుందన్నమాట. అందువల్ల ఆయన గారు ఏం చేశాడంటే మా పెడితే కుదరదు, అక్కడ కొంచెం లోపించింది వ్యవహారం వాడిది అని అక్కడ అని పెట్టాడు అనమాట. అవునయ్యా, ఇక్కడే అకారం పుల్లుగా పెట్టావు, అక్కడ అకారం పుల్లుగా పెట్టు, ఎందుకు పుల్లుగా పెట్టకూడదు? సస్తాడు వీడు. ఇప్పటికే శాంతి సుఖాలు లేకుండా వీడు ఎక్కడికి పోవాలో అర్థం కాకుండా ఋషికేశం పోవాలా, హరిద్వారం పోవాలా, లేకపోతే ఇంకేదైనా దిక్కులేని వ్యవహారం అయిపోయింది వీడిది. ఉన్న సమస్యలు బాధలు తరుముతోనే ఇవి పట్టుకుని వీడిని. ఈ తరిమే విధానాలుగా అశాంతితో బాధలతో దుఃఖాలతో తలకాయంతా వేడెక్కిపోయి తలనొప్పి అయిపోయి నరరభసపడుతున్నటువంటి విధానాలు ఎక్కడికి పోవాలి? రమణాశ్రమం పోదామా, అడగపోయినా గొడవలే. లేక ఋషికేశం ఆశ్రమం పోదాం, అడగపోయిన గొడవలే. అయ్యే ఊరుకో ఆశ్రమాలకు పోతే ఏదో కూర్చోబెడతారు, ఎరువు ఇస్తారు, భోజనం పెడతారని చెప్పి అనుకుంటారు చాలామంది. ఆడుకోసం ఎన్నో పనులు ఉంటాయి ఎక్కడం వల్ల. శాంతి ఆడొస్తుంది నీకు, సుషుప్తి అవస్థకు పోతే నీకు శాంతి తప్ప ఇంకేం లేదు. మరి యోగ సమాధికి పోతే శాంతి ఫుల్గా ఉంటుంది కదా, అడగాడపోతాప్పుడు నువ్వు అడగపోయి పర్మిషన్ నీకు లేదు. అంత తేలిక అది లేదు నీకు తేలిగ్గా ఉన్నది ఏమిటంటే సుషుప్తి అవస్థ ఒకటి అందుబాటులో నీకు ఉందన్నమాట. ఎమ్మటే నీకు పర్మిషన్ ఇచ్చి రావయ్యా లోపల కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోని కూర్చోమని చెప్పేసి అని కొంచెం స్వాగతం పలికి కొంచెం నీకు ఎమ్మటే నీకు ఇమీడియట్లీ రిలీఫ్ అన్నమాట. ఇమీడియట్లీ రిలీఫ్ ఇచ్చేది ఇదన్నమాట. అది కొంచెం అక్కడ కుదిరే అది ఇస్తుంది, పూర్ణంగా ఇస్తుంది. ఆడకు పోవాలంటే నువ్వు ముందు కడుక్కోవాలి. ఇవన్నీ నీకు ఉన్నాయన్నీ కడుక్కోగలిగితే అది రమ్మంటుంది, నువ్వు కడుక్కుని రా అంటుంది. ఇదైతే నువ్వు కడుక్కోకపోయినా పర్వాలేదు రారా అని చెప్పండి. అందువల్ల ఇక్కడికి పోయి కాస్త ఏదో అవ్యవహార్యం కదా, కదా, ఆడ మా బెట్ల ఆయన గారు అన్నాడు. కాబట్టి అది అడగబోయామంటే ఇక్కడ పడ్డ బాధలు, ఇక్కడ పడ్డ వేదనలు, ఇక్కడ పడ్డ సమస్యలు, ఇక్కడ పడ్డ తలకాయ నొప్పులు, వ్యవహారాలన్నీ కూడా దమ్మం పెట్టి కాసేపు కొద్దిసేపు ఇప్పుడే వస్తానే ఎడకపోవటం లేదు
కాస్త ఊరట 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 చెంది మళ్ళా ఆ కారణంగా ఇక్కడ ఆ అన్నాడు, ఇక్కడ ఊ అన్నాడు, మా కాడకపోయేదాన్ని తలకాయ కొట్టి పరశురాపని కొట్టి పెట్టాడు. ఒరే పోరా అడగబో, ఆడ తలకాయలేదు అక్కడ తలకాయలు ఉన్నాయి వేగల వీటితో ఇబ్బంది పడుతున్నాడు. స్వప్నంలోకి పోయిన గొడవలే, జాగ్రత్తకు వచ్చిన గొడవలే, అకారణ గొడవలు మనం పెట్టుకోకపోయినా అవి వచ్చి కూర్చుంటాయి, ఎత్తుక్కుంటూ వచ్చి కూర్చుంటాయి. అనేకం ఉన్నాయి సొసైటీలో. అన్ని నానా రకాలైన జీవులు కదా. ఏమి సాత్విక సంబంధ జీవులు ఉన్నాయి, ఎన్ని భూతములు అన్నాడు పరమాత్మ గీతలో. ఏమి సర్వభూతాని అంటాడు, సర్వభూతాని. కాబట్టి ఆ భూతములన్నీ కూడా సాత్వికం చేరి ఉన్నాయి. భూతాలు రుద్రగణాలన్నీ కూడా వచ్చి జన్మిస్తూ ఉన్నాయి. దేవగణాలే కాదు, రుద్రగణాలు కూడా వచ్చి చేరినాయి ఇక్కడ. నన్ను అడిగాక ప్రశ్న ఒకటి, సందేహం ఒకటి, ఏంటి జనం అంత పెరిగిపోతున్నారు ఎట్లాగా గొప్పలు గొప్పలుగా? ఎక్కడ ఇవన్నీ కూడా? అరణ్యం ఖాళీ అయింది. అడేమున్నాయి అరణ్యంలో? దాని పులులు, సింహాలు, శార్దూలాలు అవి ఇవి బ్రహ్మాండంగా వీరవిహారం చేసుకుంటూ ఉండేవి. వాటిపాటికి అవేదో ఆ బతుకుతుంటే అక్కడ విడిపోయి వాళ్ళని మొత్తం చంపి పారేశాడు ఆ పని. నువ్వు చంపితే మేము ఊరుకుంటావా? మేము వస్తున్నాం కదా. నువ్వు ఉండే చోటికి మేము వస్తాం. మేముండే చోటికి నువ్వు వచ్చావు కాబట్టి, అకారణ వైరం పెట్టుకున్నావు కాబట్టి, అకారణంగా మమ్మల్ని చంపావు కాబట్టి ఇక మేము బయలుదేరుతాం ఎక్కడి నుంచి. పదండ్రా మొత్తం కట్ట మొత్తం వచ్చి కూర్చున్నాయి ఎక్కడ. అది ఇవన్నీ ఆ వైపుకి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళా కృత యుగం ఆరంభమైనట్లు గుర్తు. అంతవరకు కలియుగమే. వీళ్ళందరూ మళ్ళీ తన స్వస్థలాలకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ పక్క తగ్గింది, ఈ పక్క పెరిగింది. ఈ పక్క తగ్గితే మళ్ళీ ఆ పక్క పెరగాల్సి ఉంటుంది. ఏదో ఒకటి ఉండాలన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క సొసైటీలో ఎవరు లోపల ఎలాంటి యొక్క ఆకారం కలిగి ఉన్నారో అర్థం కాని విధానాలు. లోపల ఆ యొక్క రాక్షసాంశములన్నీ కూడా గూడు కట్టుకుని ఉన్నటువంటి విధానాలు. ఏమిటి పేపర్ తీస్తే అన్ని రాక్షసులేక? వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేతలు కానీ, వాళ్ళ దోసుకోవటాలు కానీ, వాళ్ళ చూస్తే నిజంగా నేను చూడను. నేను పేపర్ తెప్పించుకోను, నాకు టీవీ లేదు, నేను వార్తలు చూడడం. నా వర్క్ నాకు ఫుల్గా ఉంది చాలు, అంతే. దాంట్లో ఏమొస్తాయి? పెట్టావా అంటే నానా రకాలై ఉన్నటువంటి కొన్ని సీరియల్ అమ్మగారులు తలకాయ పెట్టి అసలు దాంట్లో తీసుకుపోయే పని. దాంట్లో ఏమున్నాయి? అసూయలు, కక్షలు, ప్రతీకారాలు, వైరములు, విద్వేషములు, కుట్రలు, కుతంత్రాలు. ఎట్లా చేయాలి, ఎట్లా ధ్వంసం చేయాలి. ఆ కళ్ళు తిప్పటాలు కానీ మొత్తం నీకు అవన్నీ నూరి పోస్తారా పనే వీళ్ళు. వీళ్ళు కూడా సోఫాల బట్టలు తింటూ చూస్తూ ఉంటారు. ఓహో ఇట్లా అన్నమాట కథా కమ్మం వేస్తూ చూస్తా, ఈ సంగతి చూస్తా. దాన్ని బట్టి నువ్వు ఇచ్చావుగా సజెషన్ నాకు. ఇవన్నీ ఏంటి? శిక్షణ క్లాసులు. అందుకే కుటుంబాలలో శాంతి లేదు. ఎవరి యొక్క డామినేషన్ వాళ్ళు విజృంభిస్తూ ఉన్నారు. ఏం బురుకుండు దిగావుక తేవాలి కదా, నీ ధర్మం కదా. ఏ సాగున్నా సాగు నాకు అవసరం లేదు, తెచ్చిపడి అడగబోతావయ్యా, అడగబోతాం. వాసు లాక్కు వస్తాం, పేపర్లు వేస్తాం, టీవీలు వేస్తాం. మనం లాక్కేచ్చేస్తాం. మొన్న ఒకటి లాక్కేచ్చారు అట్లా. వాడు దాపెట్టుకుని గుండు గీక్కున్నా గుండు నిజంగా పారిపోయి ఏమన్నా చేసుకొని వేషం మార్చినా పట్టుకున్నారు. ఏమన్నా చేసుకున్నా గుర్తులు తగులుతాయి. అటు గుండు చేసుకున్నాడు అనుకున్నాడు, కనపడడం వల్ల ఇంత క్యాప్కి బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాడు. ఏం ఊరుకో.
ఎక్కడికి పోయినా లాక్కొచ్చి మళ్ళీ పడేయటం అవన్నీ మీరు చెప్పినట్లు మొదట్లో ఆహారమే ప్రధాన అంశం అయిపోయింది సార్. చాలా లోనగా పోతున్నాయి బయట నుంచి. నోటి ద్వారానే కాదు, కంటి ద్వారా పోయేటువంటి టీవీలో వాళ్ళ వ్యాపారం వాళ్ళది. వాళ్ళ 10 మంది బాగా చూడాలని చెప్పి వ్యాపారం వాళ్ళది. ఎట్లా పెడితే వీళ్ళు బాగా చూస్తారనే విషయం వాళ్ళది. అట్లా ఆకర్షణీయంగా వాళ్ళు ఎన్ని పెట్టడం అవుతా అవన్నీ లోన పడతా ఉన్నాయి. రజస్సు ఆ తల్లితో పాటు ఈ బిడ్డ కూడా ఒళ్ళో కూర్చుంటుంది. ఈ బిడ్డ చూడవే, నువ్వు ముందు పెరగాల్సిన వయసు నీది. ఇప్పుడు నేను తెలుసుకో. నెక్స్ట్ జనరేషన్ ప్రాక్టీస్ చేసుకో మొత్తం. అంత రాజసికము తామసికము సాతిగా ఆహారమే లేదు. అదే ఇప్పుడు అంతఃకరణ భాగంలో ఉన్నటువంటి ఆ రెండింటినీ కూడా పెంచి పోషిస్తున్నాం మనమే. తర్వాత వాటితో పారమార్థికంలోకి పోవాలంటే ఇబ్బంది పడుతున్నాం. వ్యవహారంలో పోవాలంటే సహకరిస్తాయి. వ్యవహారంలో కొట్లాటగా పోవాలంటే అహంకార భాగం సహకరిస్తుంది. ఈ నానా రకాలైన ఆలోచన వ్యవహారాలకు పోవాలంటే మనసు సహకరిస్తుంది. బుద్ధి నిర్వీర్యమై పడి ఉన్నది, అది నిస్సత్తువై పడిపోయింది అన్నమాట. అది పనిచేయడానికి అవకాశం, అది లెగవటానికి శక్తి లేకుండా పడిపోయింది. అది దానికి ఓట్ల మనము అది పడిపోయిన తర్వాత వెనకాల ఉన్న చిత్స్వరూపం యొక్క విధానం, మహాకారణ స్థితి, తూర్యం, అది ఎక్కడ ఉంది? ఇంకా అది లేదు ఇక. కాబట్టి తత్వవేత్తలు వాళ్ళు మరి ఎప్పుడు నిరంతరంగా అనుక్షణం అసంగోహం 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 పునః 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 పునః. శంకరాచార్య వారు బ్రహ్మజ్ఞానావళి మాలలో చెబుతాడు ఈ మాట. బ్రహ్మజ్ఞానావళి మాలలో అసంగోహం 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 పునః 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 పునః. మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి చేసుకుంటూ పోమంటాడు. నీకు అవకాశం ఉన్నంత వరకు చేసుకుంటూ పోమని చెప్పని అంటాడు. చేయగా 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 బాగా ఆ బుద్ధిశక్తి పెరగాలి. ఆ బుద్ధిశక్తి పెరిగితే అప్పుడు నీకు ఆ యొక్క పారమార్థికంలో పోవటానికి నీకు అవకాశం ఏర్పడుతుంది. వాటిని అణిసివేయగలిగేటువంటి శక్తి దీనికి రావాలి. దీనికి రాగలిగితే అవి అణిసివేయటం సామాన్య విషయం కాదు. అవి బాగా బలపడి ఉన్నటువంటి అంశాలు, ఎప్పటి నుంచో బలపడి ఉన్న అంశాలు. అందుకే కదా చెప్పింది బహునాం జన్మనాం అని. ఎందుకు ఆ పదం వాడతానే గారు? ఎందుకు ఆ పదం ఆయన వాడాలి? బహునాం జన్మనాం అంతే. అది షష్ఠీ భక్తి బహుజనాలు పెట్టు, రెండింటికి దివచనం పెట్టచ్చు. లేకపోతే దివచనం పెట్టచ్చుగా. సరే, ఏకవచనం పెట్టలేదయ్యా నువ్వు, దివచనం పెట్టు. దేవచనం రా ఇక్కడ పక్కన పేరు పెరిగిపోయినటువంటిది. అయితే ఈ దేవచనాలకి ఏకవచనం ఇది కడిగేది కాదు కాబట్టి బహువచనం పెట్టేస్తున్నా అన్నాడు. బహునాం జన్మనాం అంతే. అంతే అంటే ఎప్పుడు అది అంతం? అంత లేబుల్గా నువ్వు లోపల తెచ్చి పెట్టుకున్నావు, దాన్ని నువ్వు కడుక్కోవాల్సిందే. సరే, నువ్వు పని చేయ స్వామి, నువ్వు దేవుడు కదా, మహానుభావుడు కదా, మా ఎందుకు కనికరం ఉన్నటువంటి వాడివి కదా, నువ్వే చేసి పెట్టేసేయకూడదు. శుభ్రంగా తెలిసిన వాడివి, దాన్ని తీసేసుకో. కృష్ణార్పణం మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, మొత్తం నీకు అర్పణం చేసేస్తున్నా. స్వామి గారు, ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు చెప్పటం, నేను చేయలేకపోవటం, నీ కర్మయోగం, జ్ఞానయోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన, నీకెందుకు ఈ యొక్క శ్రమ అంతా? నీకెందుకు ఆ కంఠశ్వాస? 18 యోగాలు, 20 యోగాలు, 30 యోగాలు ఎందుకు చెప్పటం? నీకు సమర్థవంతుడు కదా, సర్వేశ్వరుడు కదా, తెట్టిపారి. నేను సిద్ధంగా ఉన్న నీకు ఇవ్వటానికి ఇందుకు సమర్పణం, తీసిపారి. సులభంగా అయిపోయేవాడు. నాకు గీత చెప్పేది లేదు, నేను ఇబ్బంది పడేది లేదు, నీకు ఇబ్బంది లేదు ఇక. అంతే కదా. ఆ పదవి అంత సులభంగా ఇయ్యదు. పదవి అందువల్లే పరమాత్మ కూడా జాగ్రత్త పడే ఇలాంటి వర్గం ఒకటి ఉంటుందిరా, మళ్ళీ ఈ పూట వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఉంటాయని చెప్పారు ముందుగానే. నా దత్తే కస్య చిత్త పాపం న చేయవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. లోకంలో జంతవ జీవులు, జంతువులు. జంతువులు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానము చేత ఆవహింపబడ్డటువంటి జ్ఞానం కాబట్టి వాళ్ళు ముహ్యంతి, మోహానికి గురై వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ చేసుకుంటూ పోయేవన్నీ కూడా మళ్ళీ రాబోయే జన్మలకు అవి కారకాలుగా, జన్మలకు హేతువులుగా అయ్యే విధానాలుగా ఉన్నాయి. అందుచేత అబ్బాయి నీ సొత్తది, నీ యొక్క ఓన్ ప్రాపర్టీ. అందువల్ల నువ్వు దానిని నువ్వు కడుక్కో.
దాన్ని నువ్వు వాడుకో, నీ సొత్తు నువ్వు చక్కగా వినియోగించి వాడుకో. పోనీ తీసేసుకుంటానంటావు, ఇదిగో మార్గం. సోహం భావేన పూజయేత్ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దాని ద్వారా నువ్వు త్యజేత్ అజ్ఞాన మాల్యం, ఆ మాలిన్యాలన్నింటినీ కూడా వదిలిపెట్టే విధానంగా చేసుకుని స్వరూపానుభవాన్ని పొందు. అంతే తప్ప నీ పుణ్యం నేను తీసుకుంటాననేటువంటి ఆశ పెట్టుకోమాక. నీ పుణ్యం నాకొద్దు, నీ పాపం నాకొద్దు. నాదత్తే కస్యచిత్త పాపం. కస్యచిత్ మళ్ళా వాడికి తీసుకుని వీడికి తీసుకున్నాడు. కస్యచిత్తుని ఎవరైనా తీసుకుందో లేదు. కస్యచిత్ ఏ ఒక్కరిది కూడా తీసుకునే విధానాలు లేవు. రికమెండేషన్ చేసుకుని మేము తీసుకొస్తామేమో, మళ్ళీ ఎవడన్నా పట్టుకొస్తావేమో రికమెండేషన్ల కాడు కూడా నేనేమి చేయబెట్టే అవకాశాలు లేవు. మా గురువు గారండి, వారు చెప్తారంట మీకు ఏదో మాట నా గురించి, కొంచెం వినండి అని చెప్పి రికమెండేషన్ చేస్తావేమో. నాదత్తే కస్య చిత్తు ఎవడి మాట నేను ఏ పరిస్థితులు నేను లేను. నేను రా లోకంలోకి అవన్నీ పెట్టుకుని ఏం చేయాలి? నాదత్తే కస్య చిత్తు పాపం నచైవ సుకృతం విభు. సుకృతం కానీ దుష్కృతం కానీ అది నీ యొక్క ఓన్ ప్రాపర్టీ. నేను చేపెట్టే పరిస్థితి నాకు లేదు, నాకు అవసరం లేదు. నీది కాబట్టి నీ ఇష్టం, నువ్వు తీసేసుకుంటే తీసేసుకోవచ్చు. జ్ఞానాగ్ని ఒకటి పెట్టి ఆ లోపల నీకు ఆత్మ సమయం యోగాగ్ని పెట్టాను, బ్రహ్మాగ్ని పెట్టాను, జ్ఞానాగ్ని పెట్టాను, దాన్ని కాల్చి వేసుకో. లేదా అది కాదనుకుంటే మళ్ళా దేహాలు ఎత్తుకుంటూ నువ్వు లోకంలో నీ సంచారం నువ్వు చేసుకో. నీ ఇష్టం. యథా ఇచ్చేసి తదా కురు. నీకు ఏదనిపిస్తే చేసుకో తప్ప నాకు పెట్టమాక నీ లంపట. నీ లంపట నీదే, నాది నాదే. మరి నాకెందుకు పులుముతుంది నీ లంపటనే అని ఈ ప్రకారంగా ఉన్న విధానం. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి మరి అంతఃకరణ భాగాలలో చేరి ఉన్నటువంటి యొక్క అంశాలను తొలగింపజేసుకునేటువంటి విధానాలలో చూసినట్లయితే మరి ఈ యొక్క చిత్తం అనేటువంటిది కూడా విజృంభిస్తుంది, బుద్ధి కూడా విజృంభిస్తుంది. దానికి తగినటువంటి యొక్క శక్తి ముఖ్యంగా సాధకులు ఇచ్చుకోవాల్సి ఉంటుందనేటువంటి భావనగా నువ్వు స్వామి 9 డిఫరెంట్ అందరూ చేస్తూ ఉన్నారు. అది ఏకాదశి నిన్ను కూడా అందరా నన్ను కూడా చెప్పారా? ద్వాదశి కదా స్వామి, ఇప్పుడు ద్వాదశి కాబట్టి అది సరే. ఈ ప్రకారంగా ఈ పూటతో కార్యక్రమం లేదు స్వామి, ఉంది. ఇంకా ఉందా? మధ్యాహ్నం మధ్యాహ్నం గోగోర గుడిచి పద్ధతి వాళ్ళందరూ బయట పోయేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఊర్లకు పోయేవాళ్ళు. అందుకే మనము పెట్టమంటే అక్కయ్య ఉండేవాళ్ళు వస్తాము అని అంటే స్వామి ఇష్టము. స్వామి వస్తాను అందరూ వీళ్ళంతా బయట పోయి చూసేకి అక్కడ ఇక్కడ పోతా ఉంటారు. ఇప్పుడు 6-7 జన్లు వెళ్ళిపోతారు. ఈ పూటతో సమాప్తమా? మధ్యాహ్నం లేదు. గుండె విషయం చెప్తూ ఉండాను. స్వామి ఇష్టం అంతే. ఇప్పుడు 7 జన్లు వెళ్ళిపోతూ ఉంటారు మధ్యాహ్నం వరకు నీళ్ళు. మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఇవాళ నైట్ దానుకుంటుంది మన ప్రోగ్రామ్. పోయే వాళ్ళు పోయి మనం వద్దనేది లేదు, ఉన్న వాళ్ళు చేస్తారు. అది కూడా అక్క పర్మిషన్ చేస్తుంది. రామలక్కని అడగాలి కదా మరి వాళ్ళని. రాత్రి దానికి మనం పెట్టుకున్నాం అక్క ప్రోగ్రాము. నీకు సరే అంటే మధ్యాహ్నం రాత్రి పెట్టుకుంటాము. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు చెప్పాలి కదా. అయితే అక్క రమ్మన్నది కాబట్టి వాళ్ళు రాత్రి దాకా ప్రోగ్రామ్ ఏదో విధంగా చేస్తారు. ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరికి మనం మేము అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు కాబట్టి రాత్రి దాకా ఉంటారు ప్రోగ్రామ్ యథావిధిగా నడుస్తారు. కాబట్టి యథావిధిగా కార్యక్రమం అలాగే మధ్యాహ్నం దాకానా? అంటే మామూలుగా ఈ పూట అంతా మామూలుగానే పూర్ణంగా 5 రోజులు పూర్ణంగా పరిపూర్ణముగా నైట్కి పూర్తి చేసుకోవటం అవుతుంది. ఏమ్మా? అందరూ ఉపన్యాసం చేయండి ఫస్ట్ చెప్తారు. వాళ్ళకి ఛాన్స్ చేయండి, మనమే మాట్లాడితే చెప్పమా. ఎప్పుడు బండి మీది?
2:30కి కోపరగా ట్రైన్ వాళ్ళు చెప్పిండేది 2 గంటలు. నువ్వు ఒక్కదానివేనా వెళ్తుంది అంతమంది ఏ జరిగిపోతా ఉండరు స్వామి. అందరూ వాళ్ళు కోపరగా ఆ? 5 మంది వాళ్ళు ఇద్దరు. రేపా ఈ పొద్దు ఈ పూట నైటా సంపూర్ణ ఉద్దేశం స్వామి. ఉండేవాళ్ళు ఉండొచ్చు లేదు అదే నేను చెప్పింది. అనుకోండి దీపది డేట్కి అయిపోవాలనుకోండి అది కంప్లీట్ చేసేయండి అంతే. రాత్రి అనుకోండి ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్టం మీద 4 నాళ్ళు ఉండొచ్చు 8 నాళ్ళు ఉండొచ్చు ఎట్లా వస్తుంది భోజనాలు పెడతారు ఎక్కడ కావాల్సిన ఉండొచ్చు. ఎవరైతే లేట్ అయితే వాళ్ళు నిన్న అన్నారంట. ఇప్పుడు ద్వాదశి రాత్రి వేరే ఉపవాసం ఉండేవాళ్ళకి పాపం తొందర అయిపోయింది కదా, అందుకు చెప్పి స్వామి కాదు 9 అయిపోయింది అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు 9 అంతే తెచ్చిపెట్టుకోండి. 10 గంటల ప్రోగ్రామ్ ఏంటి? అందరూ ప్రసాదం ఇప్పించుకోండి విభూతి. వెళ్ళి ఉపన్యాసం చేస్తే మాకు అవకాశం ఉంటుంది. అందరికీ ఒక శుభ సంకేతం. బాబా విభూతి ఇక్కడ పంపించినారు చూడండి ఇంటికి ఒక మనిషి. నేను చెప్పలే ఏమీ లే, వాళ్ళే తెచ్చిచ్చింది. ఇది శుభ సంకేతం అంటే అందుకే ధ్యానం కన్నా ఫస్ట్ ఇది అయిపోతుంది చెప్తాం. రెండు ఇచ్చేది అనుకోండి. ఇది ఒకటి అదొకట 10 గంటలకు వచ్చినామనుకో 11 గంటలకు ధ్యానం చేసాం. స్వామి చెప్పించింది వద్దు అనుకో విను. 11 గంటల నుంచి 1:30 వరకు ప్రవచనం చేసుకుంటాం. ఆ లోపల వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటాం. అంతే కదా అక్క, ధ్యానం చేస్తారో పారాయణం చేస్తారో ఎవరి ఇష్టం వాళ్ళు. 11 నుంచి 1:30 వరకు ఉపన్యాసం సమయం. మళ్ళీ భోజనం అయ్యి వెళ్ళాలి కదా, కేక్ అయిపోతారు మరి 4 గంటలకు ఒక మాట 4:30 అంటే 4 కొంచెం జల్దీనే వస్తుంది. 10 నిమిషాలు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది. సరిపోదండి 1:30 సరిపోతుంది. 11 నుంచి 1 గంట వరకు. 1 గంట మీరు పెట్టేసారు మళ్ళీ మీరు భోజనం చేయలేదు ఇప్పుడు నింకపోయినట్టు. అట్లయితే ఈరోజు ధ్యానం